మీ సాంగ్స్ చూస్తే అన్నీ కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ 102 మిలియన్ 96 మిలియన్ 47 మిలియన్ 472 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీని వెనకాల స్ట్రాటజీ ఏముంటది? ప్రతి ట్యూన్లోని ఒక మెలోడీ ఉంటుందండి. ఆ మెలోడీ కానీ వర్కౌట్ అయిందంటే కంప్లీట్ ప్రాజెక్ట్ వర్కౌట్ అయిపోద్ది. రీసెంట్ సాంగ్స్ లో ద బిగ్గెస్ట్ మనీ మేకింగ్ సాంగ్ ఏముంది? బుల్లెట్ బండి సాంగ్ అండి. బుల్లెట్ బండకి వచ్చే తప్ప 2 lakhs పెట్టి ఆల్మోస్ట్ ఒక 8 CR వరకు సంపాదించుంటారు. అలా వైకుంఠపురం సాంగ్ ఉంది కదా, బుట్టబొమ్మ. మెయిన్ సాంగ్ ఏమొచ్చి ట్రెండింగ్ 6లోనే అందులోనే ఉంది. నేను చేసే సాంగ్ ట్రెండింగ్ 1లో ఉంది. ఆ ప్రొడ్యూసర్స్ ఆ మ్యూజికల్ ఫోన్ చేసి వాళ్ళు మాది బ్లాగ్ కూడా డిలీట్ చేస్తారు. అది నాకు యాక్చువల్ టర్నింగ్ పాయింట్. అక్కడి నుంచి ఇండిపెండెంట్ సాంగ్స్లోకి వద్దాము. నేను RGV సార్ కాల్ చేశాను. ఓకే, ఒకసారి ఆఫీస్కి రా అని చెప్పేసి అన్నారు. ఓపెన్ చేస్తే అని చెప్పి ఒక ఫైట్ సీన్ చెప్పారు అన్న. సెట్ అవ్వదు ఏమో అనే ఫీలింగ్లో నేను ఆయనకి ఎలా నో చెప్పాలి నాకు అర్థం కావట్లే. మీరు ఎక్స్పెక్ట్ చేసినంతలా రీచ్ అవ్వాలన్న సాంగ్ ఏదైనా ఉందా? ఫైట్లోనే ఉంది. లేబర్ పెయింటింగ్ చేసుకున్నాడు, సిమెంట్ మోసుకున్న అమ్మాయి మధ్య జరిగే ఒక లవ్ స్టోరీ. నేను చాలా నమ్మాను యాక్చువల్లీ కాన్సెప్ట్ వర్కౌట్ అవుద్ది. మరి ఎందుకు వర్కౌట్ అవ్వలే? మీరు అబ్జర్వ్ చేయండి, కోయిలా సాంగ్ లో ఆ డోర్ కూడా మీకు లాక్ అవుతుంది. వాడు ఇలా పట్టుకుని ఉంటాడు. ఇన్ కేస్ వాళ్ళు వదిలేస్తే బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట. ఒక ఎడిటర్ కి ఉండాల్సిన నాన్ నెగోషియబుల్ స్కిల్స్. ఇది బాగాలేదు అని వాడు ప్రొడ్యూసర్ తో అయినా డైరెక్టర్ తో అయినా చెప్పగలిగారు. ఇక్కడ కానీ మొహమాట పడ్డారు అనుకోండి, ఆ ఒక్క డెసిషన్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఈ ఇండిపెండెంట్ సాంగ్స్ లో 50 lakhs అలా పెట్టి గ్రాండ్ ఇయర్ ఎక్స్పీరియన్స్ తో తీస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఇలా ఏమైనా ఉందా? 50 lakhs పెట్టుకున్న సాంగ్స్ కూడా నేను చేసా, లాస్ అయినవి కూడా ఉన్నాయి. ఇప్పుడున్న యంగ్స్టర్ ఫిల్మ్ మేకర్స్లోని సినిమాటోగ్రఫర్స్ అవుదామని ఎడిటర్స్ అవుదామని వచ్చిన వాళ్ళు మీరు చూసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏమున్నాయి అంటే వాళ్ళ జర్నీలో? మ్యాన్ బిహైండ్ ఇండిపెండెంట్ సాంగ్స్ వినయ్ షణ్ముఖ్ బ్రో, వెల్కమ్ ఆన్ తెలుగు కనెక్ట్స్. నేను చాలా ఈగర్గా ఉన్నాను కాన్వర్జేషన్ కోయిలా సాంగ్స్ నేను స్టార్ట్ చేయడానికి. బికాజ్ ఎందుకంటే 4 months బ్యాక్ నుంచి చూస్తే ఒక 1 month రీల్స్లో ఏ రీల్ చూసినా థర్డ్ రీల్ అదే, ఏ రీల్ చూసినా థర్డ్ రీల్ కోయిలా సాంగే. అండ్ చాలా మంది కూడా అప్లోడ్ చేస్తారంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ వాళ్ళందరూ ఏంటి సాంగ్ మైండ్లో నుంచి పోవట్లేదు అని చెప్పి రీల్స్ చేయడం, మీమ్స్ చేయడం అని చాలా చూస్తాం. అండ్ మోస్ట్లీ 189K రీల్స్ చేశారనమాట ఆ కోయిలా సాంగ్ మీద. దట్ ఈస్ అ హ్యూజ్ సక్సెస్. ఫస్ట్ ఆ సాంగ్కి దానికి మీ సక్సెస్కి కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ. అసలు అదే మీ దగ్గరికి ఎలా వచ్చింది, ఆ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది, అసలు ఏంటి దాని స్టోరీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని కంపోజర్ వచ్చేసి మనకి విజయ్ బుల్గన్. ఐ మీన్ నేను చేసే ఇండిపెండెంట్ సాంగ్స్లో ఒక 80 to 90% వర్క్ చేశాను. సో యాక్చువల్లీ ఇనీషియల్ థాట్ అక్కడి నుంచి స్టార్ట్. ఆయనే నాకు ఇస్తాడు, నా దగ్గర ఇలాంటి ట్యూన్ ఒకటి ఉంది, మనం ఏమైనా చెయ్యొచ్చా అని చెప్పేసి. బట్ కోయిలా వచ్చేటప్పటికి అది ఫస్ట్ మూవీస్లో ట్రై చేద్దామని చూసారు అనమాట. ఐ మీన్ మీరు చూస్తే థియేటర్ సాంగ్ అది యాక్చువల్లీ. రైట్, థియేటర్కి పర్ఫెక్ట్గా యాప్ట్ అయ్యే సాంగ్. అంటే మీ వేరే సాంగ్స్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. యా, కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. అయితే సినిమాలో ఎక్కడ సిచ్యువేషన్ రాక, ఐ మీన్ ఆ సాంగ్ కోసం సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి మళ్ళీ. ఐ మీన్ ఎందుకంటే అది కొంచెం రెట్రో దాంట్లో ఉంది కదా. సో సమ్ రీజన్స్ వల్ల అది ఐ మీన్ ఎవరు తీసుకోలేదు ఆ సాంగ్ని. యా, సో పక్కన పెట్టేశారు యాక్చువల్లీ చెప్పాలంటే. లిటరల్లీ పక్కన పెట్టేశారు. బట్ వన్ ఫైన్ డే లైక్ నా దగ్గర ఒక ట్యూన్ ఉంది డార్లింగ్ అంటాడు. నా దగ్గర ఒక ట్యూన్ ఉంది డార్లింగ్, ఒకసారి పంపిస్తా విను, ఇన్ కేస్ నచ్చితే చేద్దాం అని చెప్పేసి అన్నారు. అది చాలా మీకు వేగ్గా ఉంటుందండి. ఇప్పుడు మీరు ఇప్పుడు విన్న వెర్షన్కి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఒరిజినల్ దానికి ఇప్పుడు మేము విన్న దానికా? నేను తర్వాత మీకు కావాలని వినిపిస్తా. ఓకే, అలాంటి టైంలోనే మనం జడ్జ్ చేయగలగాలి. ఓకే, ఇది వర్కౌట్ అవుతుందా, ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి. సో నాకు తెలుసు విజయ్ బుల్గన్ ఆయన ఇచ్చిన ఇనీషియల్ వర్షన్స్ ఎలా ఉంటాయో. ఇవి ప్రొడక్షన్ వాళ్ళకి తెలియదు. ఐ మీన్ అప్కమింగ్ డైరెక్టర్స్, ఐ మీన్ అది చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇదేంటి ఎలా ఉంది, పిచ్చుకోతలేవో అరుస్తున్నారు ఏంటి, ఇలా వెళ్తుంది అనమాట. బట్ విజయ్తో నాకు జర్నీ ఉంది కాబట్టి సో నాకు అర్థమైంది ఇది సంథింగ్ డిఫరెంట్. అంటే జడ్జిమెంటల్కి ఎలా వస్తారు ఇది వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ అవ్వదని? అంటే ప్రతి ట్యూన్లోని ఒక మెలోడీ ఉంటుందండి. ఆ మెలోడీ కానీ వర్కౌట్ అయిందంటే మీకు కంప్లీట్ ప్రాజెక్ట్ వర్కౌట్ అయిపోద్ది. ఓకే, మీరు కోయిలాలో చూసుకుంటే కోయిలా అనేది వైరల్ అయింది, కానీ నువ్వుంటే చాలు కదే అది యాక్చువల్ మెలోడీ.
సాంగ్లో మీకు ఎక్కడైనా హుక్ అవుతారంటే ఆ పాయింట్ దగ్గర హుక్ అవుతారు. ఓకే మళ్ళీ అది మళ్ళీ రాదు సాంగ్లో, మీరు చూడండి. ఓకే ఒక్కసారి వస్తుంది, ఒకసారి వస్తుంది. సో ఒక్కసారి వస్తుంది కాబట్టి రిపీట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అనమాట. బట్ యా, నేను అది అబ్జర్వ్ చేస్తాను. అంటే ఇంటెన్షనల్గా దాన్ని ఒక్కసారి పెడతారా? ఐ మీన్ అండి, మళ్ళీ మళ్ళీ పెడితే వాడు ఒకసారి చూసి ఊరుకుంటాడు. ఓకే. అదే మీరు ఒకేసారి పెడితే మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటాడు. సో అందుకే మీకు ఆ రిపీట్ వాల్యూ వల్లే మీకు అంత వ్యూవర్షిప్ వస్తుంది అనమాట. ఓకే. ఇది లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా ఏ తమిళోడు చూసినా, లేకపోతే కేరళ వాళ్ళు చూసినా, లేకపోతే మన నార్త్ సైడ్ ఎవరు చూసినా కూడా ట్యూన్తో కనెక్ట్ అవ్వాలి. ఐ మీన్ లాంగ్వేజ్తో సంబంధం లేకుండా ట్యూన్తో కనెక్ట్ అవ్వాలని ఒక చిన్న స్టెప్ క్రియేట్ చేయడం ప్లాన్ చేశారు. యా, ఆ హుక్ స్టెప్ కూడా మేము ఎలా డిజైన్ చేసామంటే లైక్ చిన్నపిల్లల దగ్గర నుంచి ఒక 80 years ఉండే ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా చేయగలగాలి అని చెప్పి దాన్ని క్రియేట్ చేయడం జరిగింది అనమాట. మీరు చూస్తే మీకు బాడీ మూమెంట్ ఏముండదు, ఓన్లీ హ్యాండ్ మూమెంట్ ఉంటుంది. సో అది ఒక సైన్ లాగా అయిపోయింది అనమాట. సో అందరికీ అది చేయడం ఈజీ అయిపోయి అలాగా వెళ్ళిపోయింది అందరికి. రైట్. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది, దాని నుంచి ఎంత డబ్బులు వచ్చాయి? బికాజ్ ఎందుకంటే అది మీ ఛానల్లో వేశారు కదా. మేము ఇనీషియల్గా దాన్ని 10 lakhs ఫినిష్ చేద్దామని చూసాం యాక్చువల్లీ. ఓకే. యా, 10 lakhs చేద్దాం. ఈ 10 lakhs బ్రేక్ డౌన్ చేయండి అంటే లైక్. యా, మేము మా ముందు సాంగ్స్ చూసుకుంటే అవన్నీ కూడా లైక్ సోనీ FX3, S3 ఈ కెమెరాతో, కాంపాక్ట్ కెమెరాస్తో చేసాం. నాకు ఎందుకో లైక్ కోయిలా సాంగ్కి సంథింగ్ బిగ్ పెద్ద కెమెరాతో చేద్దాం, ఆరీతో వెళ్దాం లేదా రెడ్తో వెళ్దాం ఇలా పెట్టుకున్నాం అనమాట. సో మా కాస్ట్ అక్కడే ఎక్కువ అయిపోయింది. ఓకే. లైక్ కెమెరాస్కి కానీ, లైటింగ్ కానీ, అండ్ డ్రెస్సింగ్, కాస్ట్యూమ్స్. ఆ కాస్ట్యూమ్స్ కూడా నేను లోకల్గా దొరుకుతాయి అనుకున్నాను, కానీ అవన్నీ ముంబై నుంచి రావాలి. అండ్ మేము వెయిట్ చేసాం ఆ కాస్ట్యూమ్స్ కోసం. లిటరల్లీ షూట్ని పోస్ట్పోన్ కూడా చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మీరు చూస్తే ఆ బూట్ కట్స్ కానీ, లేకపోతే ఆ చెమ్కి ఉంటాయి చూసారా. సో ఆ రెట్రో వైబ్ని తీసుకొద్దాం అని చెప్పేసి అవేంటంటే హీరోయిన్కి మేము కుట్టించాం. బట్ బ్యాక్గ్రౌండ్లో డాన్సర్స్ ఉన్నారు కదా, ఆ డాన్సర్స్గా వాళ్ళందరికీ మనకి ముంబై నుంచి రావాలన్నమాట. సో ఇంకా కారు, ఫస్ట్ ఒక కార్ చూసాం, అది గ్రీన్ కలర్ కార్ ఉంటుంది, మీకు పిక్చర్ చూపిస్తా. ఓకే. దాంతో చేద్దాం అనుకున్నాం. అదే యాంటిక్ పీస్ అనమాట యాక్చువల్లీ. అంటే బేసిక్ మేము అన్ని రెట్రో థీమ్లో ప్లాన్ చేసుకున్నారు కాబట్టి వెళ్తున్నాం అంతా. అంటే ఐ మీన్ బ్యాక్కి వెళ్ళాలి అదంతా. సో కార్ కూడా మేము అలాగే రెట్రో చూసుకున్నాం. వాళ్ళేంటి పర్ డే 70,000 80,000 అడిగారు. తప్పలేదు అనుకున్నాం యాక్చువల్లీ. ఆ కార్ చూసినప్పుడు తప్పలేదు, మనం పే చేయొచ్చు అనుకున్నాం. అండ్ వీఆర్ రెడీ టు పే కూడా. బట్ వాళ్ళు అసలు కారు మీద ఒక గీత కూడా పడకూడదు. ఓకే. ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏంటంటే అది యాంటిక్ పీస్ కదా, సో చాలా కేర్తో చూసుకుంటున్నారు. అండ్ డ్రైవర్ని కూడా మేము ఇస్తాము, మీరు డ్రైవ్ చేయడానికి లేదు. మేము ఆల్రెడీ 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకే. డ్రైవర్ చేసేది కాదని చెప్పేసి ఇది ఇంకా వర్కౌట్ అవ్వదని చెప్పేసి పక్కకు వచ్చేసి, మీరు అబ్జర్వ్ చేస్తే కోటి సైడ్ వెళ్ళినప్పుడు కార్లన్నీ ఒక 10 కార్లు ఉంటాయి. అవును, పాతవే. నాకు తెలియదు, నేను అటు సైడ్ నుంచి వెళ్తున్నప్పుడు అది చూసా. ఇవి కూడా పాత కార్లు లాగా ఉన్నాయి కదా, మనం ఇదెందుకు ట్రై చేయకూడదు అని చెప్పి దిగి చూసేటప్పటికి అంటే నేను అనుకుంటున్న విజన్కి దీనికి మ్యాచ్ అవ్వట్లే. బట్ కొన్ని లైటింగ్ ద్వారా, లేకపోతే ఆ చిన్నవి అసలు యాక్చువల్లీ అందులో కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు. ఐ మీన్ ఫ్రంట్ ఇద్దరు కూర్చోడానికి తప్ప బ్యాక్ కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి, కోయిలా సాంగ్లో వాళ్ళు ప్రతిసారి ఆ డోర్ కూడా మీకు లాక్ అవ్వదు. వాడు ఇలా పట్టుకుని ఉంటాడు, ఇటు సైడ్ ఇలా పట్టుకుని ఉంటారు. ఓకే. ఇన్ కేస్ వాళ్ళు వదిలేస్తే బయటకు వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా పట్టుకుని ఉంటారు అనమాట. సో ఐ మీన్ అంటే మరి మాకు కార్ కావాలి, కార్ మీద అసలు కోయిలా అనే కాన్సెప్టే కార్ అనమాట. సో నేను కొన్ని మేకింగ్ వీడియోస్ కూడా పెట్టా. అందులో కొన్నిసార్లు కారు ఫాస్ట్గా ఇలా తిప్పినప్పుడు ఈ డోర్లు బయటకు వచ్చేది. సో ఫైనల్గా ఇవన్నీ చూడరండి, బేసిక్ బాగుందా బాగాలేదా ఎలా చేశారు అనేది చూస్తారు. కోయిలాకి ఆల్మోస్ట్ 10 lakhsతో స్టార్ట్ చేద్దాం అనుకుంది. ఆల్మోస్ట్ ఒక
13 lakhs వరకు Okay. అయ్యింది. అండ్ నాకు తెలిసి సాంగ్స్ ఒక లైఫ్ చాలా ఎక్కువ ఉంటుందండి. మీరు వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ ఇవన్నీ కంపేర్ చేసుకొని చూసుకుంటే ఒక ఇండిపెండెంట్ సాంగ్కి కానీ లేకపోతే సినిమాల్లో ఉండే సాంగ్స్ కానీ వాటికి లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పటికీ కూడా మన చిన్నప్పుడు సాంగ్స్ ఇంకా ఇప్పటికీ వింటూనే ఉంటాం. రైట్. అంటే ఒక సినిమా మీరు చూసిన తర్వాత మేబీ అది మళ్ళీ చూడాలి అనుకుంటే చూస్తారు తప్ప కార్లో వెళ్తున్నప్పుడు లేకపోతే మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు చూడరు. బట్ సాంగ్ అనేది మీరు కార్లో వెళ్తున్నప్పుడు వింటారు, మల్టిపుల్ టైమ్స్ మీరు వింటూనే ఉంటారు. సో మీరు విన్న ప్రతిసారి ఆ ఆర్టిస్ట్ సంపాదిస్తూనే ఉంటాడు అనమాట. ఐ మీన్ ఆ ప్రొడ్యూసర్ సంపాదిస్తూనే ఉంటాడు. ప్రొడ్యూసర్. యా. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు 13 lakhsలోనే మొత్తం ఆర్టిస్ట్ ఫీజు, మీ ఫీజు, మ్యూజిక్ డైరెక్టర్ ఫీజు వీళ్ళందరిది వెళ్ళిపోతుందా, లేదా ప్రాఫిట్ షేరింగ్లోని, రెవెన్యూ షేరింగ్లోని ఇలా ఏమైనా ఉంటుందా? అది డిపెండ్స్ అండి. కొన్నిసార్లు షేర్ మాట్లాడుకుంటారు. ఐ మీన్ నేను ఎలాంటి శాలరీ తీసుకోను, ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోను, నాకు 40% షేర్ ఇవ్వండి. ఓకే. అంటే లైక్ ఆ సాంగ్లో వచ్చే రెవెన్యూలో 40% మనకు వస్తుంది. లేదు నా రెమ్యునరేషన్ నాకు ఇచ్చేసేయండి, నాకు అసలు రిజల్ట్తో సంబంధం లేదు అన్నది డిఫరెంట్ అనమాట. మీరు ఎలా ఆపరేట్ చేస్తారు? నేను రెమ్యునరేషన్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతాను. ఓకే. ప్రతి సాంగ్కి ఐ మీన్ నేను ఎందుకంటే దాని నుంచి మళ్ళీ నెక్స్ట్ దానికి రావాలి. దానికి స్ట్రక్ అయితే కొంచెం ఇబ్బంది. ఇప్పుడు మీ ఛానల్లో పడింది సాంగ్, కోయిలా సాంగ్ ఉంది మీ ఛానల్లో పడింది, అరౌండ్ 47 million వ్యూస్ వచ్చాయి. దానికి ఎంత మనీ జనరేట్ అయింది రెవెన్యూ వైస్? మీకు చెప్పిన రెవెన్యూకి ఐ మీన్ మేము చెప్పిన బడ్జెట్కి ఆల్మోస్ట్ 2-3 times. ఓ ఓకే. 2-3 times అంటే అరౌండ్ 40 lakhs. ఓకే. అండ్ అది అక్కడతో ఆగదు. ఇంకా 2 years 3 years వస్తూనే ఉంటుంది, రెవెన్యూ జనరేట్ వస్తూనే ఉంటుంది. ఎస్, ఇందులో రిస్క్ ఉందండి. అట్ ద సేమ్ టైం జాక్ పాట్ కూడా అనొచ్చు. రైట్. అది మొత్తం డబ్బులు ప్రొడ్యూసర్ తీసుకుంటారా, ఎంత జనరేట్ అయితే అంత? డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఆయన ఇనీషియల్గా రిస్క్ చేశాడు. ఏంటి నాకు డబ్బులు వస్తాయా రావా అని కూడా పక్కన పెడితే ఆయన ఆ అమౌంట్ ఆయన ఇన్వెస్ట్ చేశాడు. ఆ రిస్క్కి ఇంకా పే ఆఫ్ అనమాట. అంతే. ఇంకేమేమి ఉంటాయి మానిటరీ బెనిఫిట్స్ ఆ సాంగ్ నుంచి? యూట్యూబ్ రెవెన్యూ ఒకటి వస్తుంది, మీరు ఇంటిగ్రేటెడ్ యాడ్స్ చేస్తారు, మ్యూజిక్ రైట్స్ ఉంటాయండి. ఓకే. స్పాటిఫైకి వీటికి అని. ఇప్పుడు మీకు సపోజ్ యూట్యూబ్ నుంచి మీకు 40 lakhs వచ్చినా కూడా ఆల్మోస్ట్ అంత కాకపోయినా ఒక 50% వరకు మీకు మ్యూజిక్ రైట్స్ నుంచి వస్తాయి. ఎగ్జాంపుల్ ఈ యాపిల్ మ్యూజిక్, స్పాటిఫై, సావన్ వీటిలో మనం వింటాం కదా. మ్యూజిక్ రైట్స్ ఉన్న దగ్గర వాళ్ళకి ఆ రెవెన్యూ జనరేట్ అవుతుంటుంది. ఈ మ్యూజిక్ రైట్స్ ఇనిషియల్గా సాంగ్ స్టార్టింగ్లోనే అమ్మేస్తారు కదా, వ్యూవర్షిప్ బట్టి ఉంటుంది. అంటే మా దాంట్లో లైక్ ఆ రైట్స్ కానీ అదంతా కూడా ఓనర్షిప్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరే. ఓకే. ఆయన కూడా యాక్చువల్ రిస్క్ చేస్తున్నట్టు యాక్చువల్లీ. రైట్. ఎందుకంటే ఇప్పుడు అది అమ్మేస్తే ఆయనకి ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. ఆయన రిస్క్ చేస్తున్నాడు బేసిక్గా. ఏంటి, నాకు వచ్చినా రాకపోయినా పర్లే, నేను ఆ రిస్క్ తీసుకుంటానని చెప్పి. రైట్. అది ప్రతి ఇన్వెస్టర్ బట్టి అలానే ఉంటుంది. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సాంగ్స్ చూస్తే అన్నీ కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూసే. ఇప్పుడు తట్టుకోలేదో చూస్తే 1 or 2 million వ్యూస్, చూస్తూనే 96 million వ్యూస్, కోయిలా 47 million వ్యూస్. అది మన కాన్వర్సేషన్ నాకు తెలిసింది ఏంటంటే బుల్లెట్ బండి కూడా మీరు వన్ ఆఫ్ ద సినిమాటోగ్రఫర్గా చేశారు, అది కూడా అరౌండ్ 472 million వ్యూస్ వచ్చాయి. అంటే లైక్ ఇంత హైప్ వస్తుంది, ఇంత రీచ్ అవుతుంది కదా, దీని వెనకాల స్ట్రాటజీ ఏముంటుంది, ఇంతమందికి రీచ్ అయ్యేలాగా ఎలా ప్లాన్ చేస్తారు, ప్రీ ప్రొడక్షన్ ఏముంటుంది? యాక్చువల్లీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చూస్తున్నా. బేసిక్గా ప్రతి ఇండిపెండెంట్ సాంగ్ నా వర్క్ వచ్చేసేపటికి నేను దానికి 1 year వర్క్ చేయొచ్చు, 2 years వర్క్ చేయొచ్చు, మేబీ 3 years కూడా వర్క్ చేసి ఉండొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న సాంగ్స్ అన్నీ కూడా నేను 1 month 2 monthsలో చేసి రిలీజ్ చేసి లేదు. దాని వెనకాతల ఐ మీన్ రీసెర్చ్ కానీ లేకపోతే మేము 100 million టార్గెట్ చేయాలి అంటే 100 million ఒక మైండ్ సెట్స్, ఐ మీన్ వాడు ఎలాగా రిలేట్ చేసుకుంటాడు, ఇలా పాయింట్స్ మీద మేము వర్క్ చేస్తాము. నా ఫస్ట్ ఇండిపెండెంట్ సాంగ్ లైక్ చూస్తున్న సాంగ్ 2020 లాక్డౌన్లో దాని వర్క్ స్టార్ట్ చేసాం. ఓకే, ట్యూన్ వచ్చింది. ఇప్పుడు ట్యూన్కి లిరిక్స్ ఏం రాయాలి, ఆర్టిస్ట్ని ఎవరు తీసుకోవాలి, కథ ఎలాగా
దాన్ని క్రియేట్ చేయాలి. ఇదంతా కూడా మాకు మెల్లగా ప్రాసెస్ టైం పట్టింది అనమాట. అండ్ లాక్డౌన్ వల్ల మేము షూటింగ్ కూడా చేయలేం. అంటే నేను సంవత్సరం పాటు మేము దాని మీద కూర్చుంటాం అని చెప్పట్లే. రైట్. 1 monthలో దాని మీద కొంతసేపు కూర్చున్నాం అంటే లైక్ మళ్ళీ ఇంకో 2-3 monthsలో మళ్ళీ థాట్ వచ్చినప్పుడు మళ్ళీ దాని మీద కూర్చుంటాం అనమాట. ఓకే. సో అలాగా 2020లో ఆ ట్యూన్ వచ్చింది. 2021లో మేము షూటింగ్కి వెళ్ళాం. ఓకే. లిరిక్స్ ఇనీషియల్గా మీరు రాసుకున్న తర్వాత దానికి కథ రాసుకుంటాం. చాలామంది ఏంటంటే కథకి లిరిక్స్ రాస్తారు. బట్ మేమేంటంటే ఫస్ట్ మా ప్రయారిటీ లిరిక్స్కి ఇస్తాం. ఎందుకంటే అది జెండర్స్ ఐ మీన్ మేలు కనెక్ట్ అవ్వాలి, ఫీమేల్ కనెక్ట్ అవ్వాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటాం అనమాట. ఇప్పుడు సపోజ్ మీరు కథ రాసేసుకొని ఐ మీన్ పర్టిక్యులర్ నాకు ఇదే కథకి లిరిక్స్ రాయాలి అంటే కొన్ని బౌండరీస్ గీసేసినట్టే. ఆ బౌండరీస్ గీసేసినప్పుడు మీకు ఆ లిరిక్ రైటర్ ఎవరైతే ఉంటారో ఆయనకి ఐ మీన్ ఎక్కడో మనం ఆపేస్తున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. రిస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయి. సో కంప్లీట్గా ఆయన రాసిన తర్వాత నేను దానికి కథ రాసుకుంటా. ఓకే. మీరు కథ రాసుకుంటారా? దాన్ని ఎలా చూపించాలి? ప్రతి సాంగ్ ఇప్పటి వరకు నేను చేసింది ఆల్మోస్ట్ 90% నేనే రాసుకున్నా. ఓకే. ఇప్పుడు ఈ తట్టుకోలేదే సాంగ్ ఉంది, చాలా వైరల్ అయింది, 1 or 2 million వ్యూస్ ఉన్నాయి కదా. మీరు ఇది ప్లాన్ చేసి రాసి అలా ఏమైనా ఉందా? ఎనీ క్రేజీ థింగ్ అలాగా? ఇనీషియల్ డేస్లో గో విత్ ద ఫ్లో అనే దాంతో వెళ్ళిపోయేవాడిని. ఒక మేజర్ పాయింట్ తీసుకొని ఆ పాయింట్ని మీరు చూస్తూనే తట్టుకోలేదు సాంగ్స్లో అబ్జర్వ్ చేస్తే చూస్తూనేలో ఒక పెయింటింగ్ ఉంటుంది. రైట్. కథ మొత్తం ఆ పెయింటింగ్ చుట్టూ తిరుగుద్ది. అవునా? చూపించారు ఫస్ట్ అంతా. యా. ఆ తర్వాత సాంగ్ ఒక గిఫ్ట్ బాక్స్ మీద తిరుగుద్ది. ఆ గిఫ్ట్ బాక్స్లో ఏముంది అనే దాని మీద తిరుగుద్ది. రైట్. సో అలాగ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ని క్యాచ్ చేసుకొని దాని చుట్టూ తిప్పుతాం. ఆ గిఫ్ట్ బాక్స్లో ఏముందన్న విషయం నాకు సాంగ్ ఎండింగ్ వరకు నాకే తెలియదు. చాలామంది మేము షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక ఐఫోన్ పెట్టండి, లేకపోతే ఆ అమ్మాయికి నచ్చిన ఐటమ్ ఏమైనా పెట్టండి, ఇలాంటివన్నీ వచ్చాయి అనమాట. బట్ అవన్నీ కాదు, ఆ అమ్మాయి రిలేటబుల్ ఐ మీన్ తన ప్రాబ్లం ఏదో నువ్వు వీడు సాల్వ్ చేస్తే కదా అమ్మాయికి హెల్ప్ అవుతుంది. సో అలాగా మోస్ట్ ఆఫ్ దమ్ ఏంటంటే లైక్ వాళ్ళ మదర్ దగ్గర సమ్ గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకొని అది తాకట్టు పెట్టుకొని వాళ్ళ స్టడీస్ కంప్లీట్ చేసుకోవడం, లేకపోతే వాళ్ళకి నచ్చినవి ఐ మీన్ కెమెరాస్ కొనుక్కోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. సో వీడు ఆ మనీని కట్టేసి ఆ గోల్డ్ తీసుకెళ్ళి తనకి వాళ్ళ మదర్కి ఇస్తారు. సో ఇది బేసిక్గా కాన్సెప్ట్ కింద క్రియేట్ చేసుకుంటాం. సో ఇది ఫస్ట్ నుంచే ప్లానింగ్తో మేము వెళ్ళింది అయితే కాదు. ఓకే. అంటే లైక్ ఏదైతే క్యూరియాసిటీ బిల్డ్ చేస్తారో స్టోరీ అరౌండ్ అంతా మీ ఐడియేషన్లో ఉంటుంది అదంతా. డెఫినెట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొత్తం సాంగ్స్లో అన్ని మిలియన్స్లో ఉన్నాయి. కొన్ని 100+ million దాటాయి, కొన్ని 50+ million దాటాయి, కొన్ని 10 million ఈ రేంజ్లో ఉన్నాయి అనమాట. ఈ సాంగ్స్కి అరే ట్యూన్ విన్నప్పుడు మీరు ప్రీ ప్రొడక్షన్ మొత్తం స్టార్ట్ చేసి చూసుకున్నప్పుడు ఇది పక్కా కొడుతుంది, దీని మీద నాకు ఫుల్ నమ్మకం ఉంది అని అనుకునే సాంగ్ బట్ వర్కౌట్ అవ్వలేదు, అది అలాంటి సాంగ్ ఏమైనా ఉందా? అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినంతలా రీచ్ అవ్వాలన్న సాంగ్ ఏదైనా ఉందా? అంటే నేను రీసెంట్గా కొయ్యలకు ముందు లేబర్ అని ఒక సాంగ్ చేశాను. అది దేని మీద తీసాను అంటే ఒక టైటిల్లోనే ఉంది లేబర్. బేసిక్గా ఒక పెయింటింగ్ చేసుకున్నాడు, ఒక సిమెంట్ మోసుకున్న అమ్మాయి మధ్య జరిగే ఒక లవ్ స్టోరీ. వాళ్ళు ఖాళీగా ఉన్న టైంలో ఫోన్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, అందులో సరదాగా ఏఏ కోసం ఏఏ ఉంటాయి కదా, ఐ మీన్ ఈ మధ్య ఇమేజెస్ కానీ పిక్చర్స్ కానీ చేస్తారు. సో సరదాగా వాళ్ళు ఏంటంటే ఏఐని యూజ్ చేసి వీడియోస్ చేస్తూ ఉంటారు అనమాట. హీరో గడు ఎలాగైతే హీరోయిన్ని ఇంప్రెస్ చేస్తాడంటే ఇన్ కేస్ మనం ఒక మంచి బట్టలు వేసుకొని రిచ్గా ఉంటాం మనం ఎలా ఉంటాం అని చెప్పి వాడు ఆ ఏలో చేసి అమ్మాయికి చూపిస్తుంటాడు ప్రతిసారి ఒక ప్రొజెక్టర్లో వేసి. ఓకే, ఇది మన లైఫ్, ఇన్ కేస్ మనం రిచ్గా ఉంటే ఐ మీన్ వేరే ఇది కాకుండా వేరే సొసైటీలో ఉంటే మనం ఎలా ఉంటాము అనేది చూపిస్తూ ఉంటాడు అనమాట. వీళ్ళ ఫ్రెండ్స్ అది అబ్జర్వ్ చేస్తారు. ఆ అమ్మాయి ఫోటో ఏదైతే ఉంటుందో అది రాంగ్ వేలో యూస్ చేస్తారు అన్నమాట. ఓకే, ఐ మీన్ అంత కథ బాగా వెళ్తున్న టైంలో అదే ఫోటోని తీసుకొని రాంగ్ వేలో యూస్ చేస్తారు. అది సర్క్యులేట్ చేసేస్తారు కంప్లీట్ మీడియాలో వీటిలో సర్క్యులేట్ చేస్తారు. అది అమ్మాయి వరకు వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా అంటే నేను చాలా నమ్మాను యాక్చువల్లీ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది. అండ్ ప్రెజెంట్ ఈ మార్ఫింగ్ కూడా చాలా ఎక్కువ వైరల్ అయ్యాయి కదా. ఎగ్జాక్ట్లీ. సో మరి ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. ఐ మీన్ నేను చేసిన సాంగ్స్ అన్నిటికన్నా తక్కువ వ్యూవర్షిప్ దానికే వచ్చింది. ఓకే,
బట్ తర్వాత మేము బ్రేక్ డౌన్ చేసుకొని చూసుకుంటాం ఎందుకు వర్కౌట్ అవ్వలేదు, ఎందుకు వర్కౌట్ అవ్వలేదు, ఎందుకు ఆడియన్స్కి రీచ్ అవ్వలేదు. యా అందులో నేను ఏంటంటే ఒక భోపాల్ నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి చేసాం. యాక్చువల్లీ ఆ అమ్మాయికి తెలుగు రాదు, కనెక్ట్ అవ్వలేదు అంటారా? మేబీ అక్కడ వాళ్ళకి అర్థమైపోయింది ఆడియన్స్కి ఇది తెలుగు అమ్మాయి కాదు ఓకే అనేది వాళ్ళకి అర్థమైపోయింది. అంటే బేసిక్గా నేను తెలుగు అమ్మాయితో చేస్తే ఐ మీన్ నాకు డైలాగ్స్ అమ్మాయికి చెప్పలేకపోతుంది, తెలుగులో కన్వే చేయడానికి తనకు రావట్లే. ఇప్పుడు నేను హిందీలో చెప్పేస్తే నాకేమో లిప్సింగ్ అవ్వట్లే. సో చాలా అండ్ మోర్ ఓవర్ తన యాక్టర్ కూడా కాదు. ఓకే. సో ఈ ఛాలెంజెస్ అలాగో ఇంకా దిగిపోయాం కాబట్టి ప్రాజెక్ట్ని ఫినిష్ చేసా. అండ్ మ్యూజిక్ కూడా సంథింగ్ నేను అనుకున్న దానికన్నా నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు. మ్యూజిక్ కూడా అంటే నాకు ఫస్ట్ నుంచి నాకు అర్థమవుతుంది. సో ఎవ్రీ ప్రాజెక్ట్ నుంచి ఏదో ఒక మిస్టేక్ నేను తెలుసుకుంటాను, నెక్స్ట్ దాంట్లో అది చేయకుండా చూసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ మీ సాంగ్ బాగా వర్కౌట్ అయింది, 100 million వ్యూస్ దాటింది, దీంట్లో ఎందుకు బాగా వర్కౌట్ అయింది, ఏది వర్కౌట్ అయింది అని కూడా బ్రేక్ డౌన్ చేసుకుంటారా? యా ఎందుకు వర్కౌట్ అయింది, ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అని తెలియకపోతే మనకి నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ మీద మనము ఇప్పుడు తప్పు తెలిస్తేనే కదండి అది చేయకుండా ఉంటాం. రైట్. యా సో ఆ బ్రేక్ డౌన్ అనేది కంపల్సరీ చేస్తా. సో ఇమీడియట్గా దాని తర్వాత కోయిలా సాంగ్ వచ్చింది, దాని రిజల్ట్ మేము అందరికీ తెలుసు. అంటే మేము ఎంత హార్డ్ వర్క్ చేసామో వెనకాతల ఎంత రీసెర్చ్ చేసి ఉంటాం. సో యా ఇన్ కేస్ అది రాకపోతే మేబీ కోయిలా మేము ఎంత స్ట్రాంగ్గా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చేవాళ్ళం కాదేమో. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం వన్స్ ట్యూన్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు దీనికి ఎవరు సెట్ అయ్యేలాగా మీరు ఆర్టిస్ట్ని పిక్ చేసుకుంటారా? యా డెఫినెట్లీ 100% దీనికి ఏ ఆర్టిస్ట్ న్యాయం చేయగలడు అనే వాళ్ళ దగ్గరికే ఈ సాంగ్ వెళ్తుంది అనమాట. ఓకే. మేబీ వాళ్ళకి అర్థం కాక వాళ్ళు రిజెక్ట్ చేసిన కూడా కొన్ని ఉన్నాయి. అవునా? అలాంటివి ఏం చెప్పండి. నేను ఆర్టిస్ట్ పేరు చెప్పను కానీ సాంగ్ చెప్తా. ఓకే. సాంగ్ చెప్తా. వెల్లకాన్ సాంగ్ చేశా, రైట్, ఆల్మోస్ట్ 60 million. వన్ ఆఫ్ ద టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ ప్రాజెక్ట్ చేయాలి. ఎవరు చేయనన్నారు? ఆయనతోనే నేను వేరే సాంగ్ చేశా. ఓకే. అంటే ఎందుకో కొన్ని నేమ్స్ వస్తున్నాయి మైండ్లో. ఈ 2 సాంగ్స్ ఆయన దగ్గర పెట్టి ఈ సాంగ్ అన్నప్పుడు ఈ సాంగ్ కాకుండా ఆ సాంగ్ చూస్ చేసుకున్నారు. అదేమో 10-11 million వచ్చింది, ఇదేమో ఆల్మోస్ట్ 60 million. అండ్ మోర్ ఓవర్ కంప్లీట్ ఇండియా. మీరు కోయిలాకి ఆల్మోస్ట్ 190K రీల్స్ ఉన్నాయన్నారు కదా, ఆ సాంగ్కి 15 lakh రీల్స్. ఓకే. వెలకే సాంగ్కి 15 lakh రీల్స్. అంటే ఇండియా చేస్తేనే మీకు ఆ రీల్స్ వస్తాయి, ఓన్లీ ఒక సౌత్ నార్త్ చేస్తే మనకు రాదు. సో అలాంటి సాంగ్ మిస్ చేసుకున్నారు. తెలిసిపోతుంది ఇప్పుడు 60 million దేనికి వచ్చాయి, 11 million దేనికి వచ్చాయో అలా ఎడిటింగ్లో వేసేస్తారు. ఓకే. యా అండ్ చెప్పండి ఇంకోటి కోయిలా కూడా ఫస్ట్ హారిక గారి దగ్గరికి వెళ్ళదా, వేరే ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి తర్వాత హారిక కోయిలా కూడా మిస్ చేసుకున్నారు. అండ్ తట్టుకోలేదే సాంగ్ కూడా మిస్ చేసుకున్నారు. తర్వాత దీప్తి గారి దగ్గరికి వచ్చిందా? దీప్తి కాదు, మేల్. ఓకే. మేల్ ఆర్టిస్ట్. ఓకే. సో ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే మేబీ కొన్నిసార్లు ఏంటంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ నాకు వర్కౌట్ అవ్వకపోవచ్చేమో అన్న మైండ్ సెట్ కొంతమందికి ఉంటుంది. ఎందుకంటే నాకు ఒక ఆడియన్స్ ఉన్నారు, నేను సడన్గా ఇందులోకి జంప్ అయితే వాళ్ళు నన్ను తీసుకోగలరా లేదా అనేది ఒకటి ఉంటుంది. ఇందులో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. రైట్. యా పాజిటివ్స్ వచ్చేటప్పటికి వాళ్ళకి తెలుసు నాకు ఎలాంటి ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చెప్పి. కొంతమందికి జడ్జ్మెంట్ మిస్ అయిపోద్ది. నెగిటివ్ వచ్చేటప్పటికి అదే, ఓకే, ఇది పర్టికులర్ ఈ మ్యూజిక్ వీడియో 100 million కొడుతుంది అనే జడ్జ్మెంట్ మిస్ అవుతారు అనమాట. సో అలాగా మిస్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు మీరు దీప్తి గారు నేమ్ తీశారు కాబట్టి నాకు అంటే నేను మామూలుగా మొత్తం రీసెర్చ్ చేస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు అంటే మీరు ఏమేమి చేశారు, ఆమె ఏమేమి చేశారు అని చూసినప్పుడు మీరు చాలా ఆర్టిస్టులతో చేశారు, బట్ ఆమె ఓన్లీ మీ ఒక్కరితోనే చేశారు. అంటే రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని ఇదే మనదైతే సేఫ్ బెట్, మనకి ఇంత మార్కెట్ ఉందని సెగ్మెంట్లో చూస్ చేసుకొని మీతో తప్ప ఇంకెవరితోని చేయరా? ఇంకెవరో రీజన్స్ ఉంటాయి ఆమె ఇంకెవరితో ఇంకా వేరే ఎవరితోని చేయకపోవడానికి? అంటే ర్యాపో అండి. ఓకే. మా ఇద్దరికి ఒక మంచి ర్యాపో ఉంది యాక్చువల్లీ. రైట్. తనకి ఏం కావాలో తనకు తెలుసు, నాకేం కావాలో తనకు తెలుసు, తనకి ఏం కావాలో నాకు తెలుసు. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ది డిస్కషన్ మాకు
ప్రాజెక్ట్ మీద ఉండదు. ఐ మీన్ ఎగ్జిక్యూషన్, ఆడియన్స్కి ఏం కావాలి అనేది అండ్ నేను దీప్తిని అలా చూపించాలి అనేది మాకు ఆల్రెడీ ఒక ఆ ర్యాపో బిల్డ్ అవ్వడం వల్ల ఆ జర్నీ ఫస్ట్ నుంచి కూడా చేసుకుంటూ రావడం జరిగింది అనమాట. అంటే లైక్ ఇఫ్ యు సీ మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ జెన్జీ ఫోకస్డ్ ఎక్కువ ఉంటాయి. మీరు చేసినవి, మీ కో ఆర్టిస్టులు చేసినవి, వీళ్ళందరూ చేసినవి. అంటే దీనికి ఎక్కువ ట్యామ్ ఉంటుందని చెప్పి ఇది చూస్ చేసుకొని ప్లాన్ చేస్తారా? అంటే దాని బిహైండ్ ఏముంటుంది? టార్గెట్ ఆడియన్స్ ఉంటారండి. ప్రతి మ్యూజిక్ వీడియోకి నేను ఒక టార్గెట్ ఆడియన్స్ పెట్టుకుంటా. ఐ మీన్ స్టూడెంట్సా, మాసెస్లోకి వెళ్ళాలా, లేకపోతే కోయిలాకి ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చేయాలి అని చెప్పాను మీకు. అంటే నా టార్గెట్ అందరూ. సో ఇలా ప్రతి మ్యూజిక్ వీడియోకి ఒక టార్గెట్ ఆడియన్స్ పెట్టుకొని వాళ్ళని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాం అనమాట. ఇన్ కేస్ వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు అంటే ఆ ప్రాజెక్ట్ ఐ మీన్ మీకు ఆ వ్యూవర్షిప్ రాదు. రైట్. యా. సో ఆ జెన్జీ అనే కాదండి, కంప్లీట్లీ అంటే మోస్ట్లీ లవ్ బ్రేకప్ అరౌండ్ ఈ సెగ్మెంట్లు ఉంటాయి కదా, అవి అంటే మీకు తెలిసిపోద్ది కదండి ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుంది లేకపోతే ఇది వర్కౌట్ అవ్వదు అనేది మీకు తెలిసిపోయినప్పుడు అది ఎక్స్పెరిమెంట్ కింద వస్తుంది. రైట్. ఏంటి మీకు రాదు అయినా కూడా మీరు చెయ్యాలి. సో కోయిలా బేసిక్ మేము చేసింది ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే ఇప్పటివరకు మేము చేసిన లవ్ సాంగ్స్, ఇది కంప్లీట్లీ ఎక్స్పెరిమెంట్, ఆపోజిట్ ఉంటుంది. సో మేమేమి ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలే. ఐ మీన్ అది ఇంతమందికి రీచ్ అవ్వాలి లేకపోతే ఇవేం పెట్టుకోలే. మనం ఒక అటెంప్ట్ చేస్తున్నాం, వర్కౌట్ అయితే అయ్యింది. ఒకవేళ అవ్వకపోయినా నెక్స్ట్ దాంట్లో నేర్చుకుందాం, దీని నుంచి వచ్చే ఏదైతే ఉంటుందో నేర్చుకుందాం అని చెప్పేసి దిగిపోం. బట్ అందరూ సపోర్ట్ చేయడం వల్ల మీరు చూడండి, మన ఇక్కడ ఉన్న పబ్స్ కానీ లేకపోతే జిమ్స్లో కానీ మ్యాక్సిమం మీకు నార్త్ సైడ్ హిందీ సాంగ్స్ లేదా బాలీవుడ్ సాంగ్స్ని ప్లే చేస్తారు. అవును. నేను పెట్టుకున్న టార్గెట్ కోయిలా సాంగ్ పబ్లో ప్లే అవ్వాలి. అంటే దానికి ఐ మీన్ అనుకోవడం వేరు, ఎగ్జిక్యూషన్ వేరు. మీ ఎవరికి అడగలే ఐ మీన్ కోయిలా సాంగ్ ప్లే చేయండి అని చెప్పేసి. 1 ఫైన్ డే వచ్చినప్పుడు నేను చూసా పబ్స్లో ప్లే చేస్తున్నారు. ఎవ్రీ జిమ్లో కోయిలా సాంగ్ పెట్టుకొని వర్కౌట్స్ చేస్తున్నారు. సో అనుకున్నా రీచ్ అయ్యాం. సో ఐ మీన్ చూడండి, ఆడియన్స్ని మేము ఎంత టార్గెట్ పెట్టుకున్నా ఇలా కొన్ని సెగ్మెంట్స్ కూడా పెట్టుకున్నాం అనమాట. జిమ్స్లో ప్లే అవ్వాలి, కొన్ని సాంగ్స్ ఉంటాయి ఇవి ఆటోలో ప్లే అవ్వాలని చూసుకుంటాం. ఓకే. ఆటోలో వెళ్తున్నప్పుడు ప్లే అవ్వాలనుకుంటాం. సో చాలామంది మాకు పెట్టేవారు, ఆటోలో ప్లే అవుతుంది, మాల్స్లో ప్లే అవుతుంది అని చెప్పేసి. సో మీరు పర్టికులర్ ప్రాజెక్ట్ని చేసుకున్నప్పుడు మీరు ఆ టార్గెట్ ఆడియన్స్ ఎవ్వరు అని ముందే ఫిక్స్ చేసుకోండి. రైట్. లేదా మనం రీచ్ అవ్వలేం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాంగ్ రిలీజ్ అవ్వగానే మీ దగ్గర ఇలాగ కొన్ని పేజెస్ ఉన్నాయా, లైక్ మీరే స్టార్టింగ్లో ఈ సాంగ్ని డిఫరెంట్ వేలో డిఫరెంట్ కమ్యూనిటీస్కి డిఫరెంట్ ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా దాన్ని ప్రమోట్ చేయడం అలాగే ఏమైనా ఉంటుందా? నా ఇనీషియల్ డేస్లో అయితే అవి ఏం లేవండి. ఇంకా అప్పటికి ఇంకా ఇన్స్టాగ్రామ్లో మ్యూజిక్ పేజెస్ కానీ లేకపోతే ఈ స్ట్రాటజీస్, ఐ మీన్ ఒక హీరోయిన్ తీసుకొచ్చి ఆ ఇన్ఫ్లుయెన్సర్లతో డ్యాన్సులు చేయించడం ఇవేమీ ఉండేవి కావు 2020, 2021 టైంలో. నాకు ఇనీషియల్గా ఫ్యాన్ పేజెస్ ఫర్ ఆర్టిస్టులు ఉండేవి. రైట్. ఇప్పుడు దీప్తికి ఆల్మోస్ట్ ఒక 200 ఫ్యాన్ పేజెస్ ఉంటాయి. ఓకే. వాళ్ళే ప్రమోట్ చేసేవారు. ఏంటి, ఈ పలానా సాంగ్ వచ్చినప్పుడు ఆ విజువల్కి వేరే సాంగ్స్ వేయడం, లేకపోతే మా సాంగ్కి వేరే సినిమా విజువల్స్ వేయడం. సో వాళ్ళే ప్రమోట్ చేసేవారు అనమాట. సో తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ నుంచి కంప్లీట్గా అది యూట్యూబ్కి కన్వర్ట్ అవుతుంది. ఇన్ కేస్ నేను వేరే ఆర్టిస్ట్తో చేస్తే వాళ్ళకి ఫ్యాన్ పేజెస్ లేవు అనుకోండి సపోజ్, అప్పుడు ఆ స్ట్రాటజీ మేము యూజ్ చేసేవాళ్ళం. ఓకే. ఏంటి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేజెస్ ఉంటే వాళ్ళు వేసుకుంటున్నారు, లేదని అన్నప్పుడు మీరు మీ ఓన్గా కొన్ని పేజెస్లో ప్రమోట్ చేపిస్తున్నారు. అవును. ఓకే. అండ్ వన్ థింగ్ నాకు ఈ సెగ్మెంట్లో బాగా నచ్చింది ఏంటంటే నార్మల్గా మన తెలుగు కమ్యూనిటీ కాంటెంట్ స్పేస్లోని కొలాబరేషన్స్ చాలా తక్కువ. అవును. అంటే లైక్ మా ఇన్ఫోటైన్మెంట్ ఈ సెగ్మెంట్లో కొలాబరేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. బట్ వన్ థింగ్ నాకు ఆ స్పేస్లో బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళు ఏ సాంగ్ వచ్చినా ఎవరిది వచ్చినా ఫ్రెండ్స్ది అందరూ ముందుకు వచ్చి కొలాబరేట్ చేసుకుంటారు. ఈవెన్ ద హార్డ్ ఫేస్, లో ఫేస్, హై ఫేస్ అందరూ కలిసి ఉండి కొలాబరేట్ చేసుకుంటారు. అంటే లైక్ వాట్ ఎవర్ పీపుల్ మే టాక్, కానీ ఆ కొలాబరేషన్ నేచర్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ కొలాబరేషన్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ సాంగ్ అని ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళు ఉన్న ఫ్రెండ్స్ ఇనీషియల్గా వచ్చి ప్రమోట్ చేస్తారు, బికాజ్ వాళ్ళకి కూడా హ్యూజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి కాబట్టి. అదంతా గుడ్ విల్తో ఫ్రెండ్షిప్ కొద్దీ చేస్తారా,
లేదా అది కూడా ఒక ప్రమోషనల్ స్ట్రాటజీలోని రెవెన్యూస్ ఇంటర్ఫరెన్స్ అయ్యి అలా అవుతాయా? అన్నిటికన్నా హార్డెస్ట్ పార్ట్ ఇదండి. ఒకరికి మెసేజ్ చేసాక వాళ్ళు నో చెప్పలేక లేకపోతే రిప్లై ఇవ్వలేదు అనుకోండి సపోజ్, అలాంటి జరుగుతాయా? జరిగాయండి, జరిగాయి. అండ్ నేను అప్పటి నుంచి అడిగితే మనం చేసే వాళ్ళని అడుగుతాము, కొత్త వాళ్ళని ట్రై చేయకూడదు అని చెప్పేసి. ఐ మీన్ వాళ్ళ అవసరం వచ్చినప్పుడు మనం వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తాం, మనకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళు జస్ట్ ఒక మెసేజ్ చూసి ఊరుకుంటారు అనమాట. బట్ యా, అవి ఒక 10% ఉంటే ఒక 90% వరకు మాత్రం సపోర్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. యా, సో అలాగే ఐ మీన్ ఆర్టిస్టులకి వచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళు ఫ్రీగా చేస్తారు కదా. డెఫినెట్లీ వాళ్ళు అంటే ఐ మీన్ ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి వెళ్ళి నేను డబ్బులు ఇస్తాను అని చెప్పలేరు కదా, అలా ఉండదు. యా, బట్ కొన్ని ఐ మీన్ నేను చేసే సోనీ మ్యూజిక్లో ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా గుడ్ విల్ కాదండి, యాక్చువల్లీ అవి కంప్లీట్లీ పెయిడ్ అండ్ ప్రమోషనల్ స్ట్రాటజీ. సోనీ వాళ్ళు చూసుకుంటారా? అది కంప్లీట్ సోనీ వాళ్ళు చూసుకుంటారు. అంటే వాళ్ళ దగ్గర ఒక 100 to 200 ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. ఓకే, సోనీ అండర్లో. యా, సోనీ అండర్లో. సో ఒక పలానా ప్రాజెక్ట్ వచ్చింది అంటే ఆ 200 ఇన్ఫ్లుయెన్సర్స్ ఖచ్చితంగా ఆ మ్యూజిక్ వీడియోని రీల్ కింద చేసి రిలీజ్ చేస్తారు. అంటే సోనీ మ్యూజిక్ కదా, టీ సిరీస్ అందరికీ ఉంటాయి. అండ్ నాకు ఇది వన్ థింగ్ బాగా నచ్చింది ఏంటంటే మీ జర్నీలోని ఎప్పుడైతే మీరు అంటే లైక్ ఎవ్రీ ఆర్టిస్ట్కి ఒక బిగ్ థింగ్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టర్లకి, డైరెక్టర్లకి అంటే ఈ బ్యానర్లో నేను ఉండాలి, అలాగే ఇండిపెండెంట్ మ్యూజిక్ వాళ్ళకి నాకు ఈ సోనీ మ్యూజిక్లో పడాలి అనేది మీ డ్రీమ్. లైక్ ఇనీషియల్గా మీరు ఏదైతే సోనీ మ్యూజిక్ లోగో మీరు నచ్చి పెట్టుకునేవారో అలాంటి సోనీ మ్యూజిక్ నుంచే మీకు కాల్ వచ్చి నాకు ఇండిపెండెంట్ లైక్ ఇండి 5 సాంగ్స్ కావాలన్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? 2019లో అనుకుంటానండి నేను రంగమ్మ మంగమ్మ అని ఒక సాంగ్ దీప్తితో చేశా. అవునవును, అది సోనీ మ్యూజిక్ వాళ్ళది యాక్చువల్లీ. అయితే ఫస్టే సోనీ మ్యూజిక్ అనే లోగో వేసి అప్పుడు స్టార్ట్ చేశాను. ఐ మీన్ నాకు వాళ్ళతో వర్క్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉండేది. సో అలా వేసుకొని చేసేవాడిని అనమాట. బట్ వన్ ఫైన్ డే 2022 అనుకుంటా వాళ్ళ నుంచే మెయిల్ వచ్చింది, ఇలాగ సోనీ మ్యూజిక్ పలానా బ్రహ్మరాజ్ అని చెప్పేసి ఆయన అప్రోచ్ అయ్యారు. నేను ఫస్ట్ ఫేక్ అనుకున్నా. ఓకే, మెయిల్ చేసా, ఫేక్ అనుకున్నా. బట్ అందులో ఫోన్ నెంబర్ చూసి నేనే మళ్ళీ కాల్ బ్యాక్ చేసి చెప్తే లైక్ ఇలా ఒక 5 సాంగ్స్ ఉన్నాయి, కాంట్రాక్ట్ ఉంది, మీరు చేస్తారా అని చెప్పేసేటప్పటికి ఇది కదరా కావాల్సింది. ఎందుకంటే మీ యొక్క ఇండిపెండెంట్ సాంగ్స్ డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్ వెళ్తున్నాయి అనే ఒక ప్లాట్ఫామ్ మీకు దొరుకుతుంది. అండ్ బడ్జెట్స్ వచ్చేటప్పటికి మీరు ఎక్స్పెక్ట్ చేసిన బడ్జెట్స్ కన్నా డెఫినెట్లీ 100%, ఐ మీన్ ఒక 80% తక్కువే ఉంటాయి అన్నమాట. అవునా? యా, ఎందుకు అంటే లైక్ సోనీ మ్యూజిక్ కూడా సౌత్లో ఆ టైంలోనే స్టార్ట్ చేస్తుంది మ్యూజిక్ వీడియోస్. వాళ్ళకి కంప్లీట్ బేస్ నార్త్లో ఉంది. రైట్. వాళ్ళు సౌత్లో ట్రై చేయట్లేదు. ఎందుకు ట్రై చేయట్లేదు అంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు, మనం మనీ పెట్టడమే అవుతుంది తప్ప రిటర్న్స్ ఏం రావట్లేదు అనేది వాళ్ళకి ఉంది. చెన్నైలో ఐ మీన్ 7up గిగ్ అని ఇలాగ కొన్ని సోనీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి చేసినవి క్లిక్ అయ్యాయి. బట్ మన తెలుగులో మాత్రం అలాంటివి ఏం లేవు. మన ఇండిపెండెంట్ సాంగ్స్ ముందు ఏవైతే ఉన్నాయో అవి ఆ రిజల్ట్స్ మీద వాళ్ళు మనల్ని అప్రోచ్ అయ్యారనమాట. అండ్ నేను చేసిన 5 సాంగ్స్లో ఆల్మోస్ట్ ఒక 3 సాంగ్స్ ఆల్మోస్ట్ ఒక 30 million దాటిచ్చా. ఓకే ఓకే, ఇఫ్ యూ కెన్ నేమ్ దెమ్ ఏమేమి సాంగ్స్? యా, ఒకటి ఏమై ఉండొచ్చు అని చెప్పేసి దీప్తి సునీల్తో చేసా. ఇంకోటి వెల్లకే. ఓకే, వెల్లకే ఆల్మోస్ట్ మీ అందరికి ఫేవరెట్ సాంగ్. అండ్ ఇంకోటి షణ్ముఖ్తో అయ్యో అని ఇంకో సాంగ్ చేసా. రైట్. కలకత్తాలో చేసా. యా, ట్రాంప్స్లో ఆటలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. రైట్. సో ఈ 3 సాంగ్స్ చేసా. అండ్ మిగతా 2 నేను ఎక్స్పెరిమెంటల్ చేసా. ఐ మీన్ నాకు తెలుసు నేను పెట్టుకున్న ఆర్టిస్ట్ కొత్త వాళ్ళు అండ్ మేబీ అయితే అవ్వచ్చు లేకపోతే లేదు అన్న వాటిలో దిగాము. అండ్ డీసెంట్ ఇనఫ్ లైక్ 2-3 million వ్యూవర్షిప్ వచ్చింది. అవి కూడా లైక్ మధుబాల అనే ఒక సాంగ్ చేసాం. ఓకే. ఇంకోటి ఏమంచి సెనోరేట్ అని ఇంకో సాంగ్. రైట్. నాకు అన్నిటిలోనే మధుబాల చాలా ఫేవరెట్. ఓకే. అది నేను చేసిన సాంగ్స్లో మళ్ళీ అలాంటి లొకేషన్కి వెళ్ళి చేయకూడదు అనుకున్న. అంటే ఐ మీన్ అంత ప్రెజర్ తీసుకున్నా బేసిక్గా. అంటే లైక్ ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఏం జరిగింది, సినారియో ఏమైనా ఉందా? అంటే మేము అది కాశీ వారణాసి వెళ్ళాం సాంగ్ షూట్ చేయడానికి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అక్కడ మనుషుల నుంచి సపోర్ట్ ఉండదు. అక్కడ లోకల్స్ నుంచి మీరు ఒక్కసారి ఐ మీన్ షూటింగ్ పర్పస్కి వెళ్తే తెలుసు లైఫ్లో మళ్ళీ మనం చేయకూడదు అనే ఫీలింగ్ వస్తుంది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఏమైంది ఐ మీన్ మేము ఎక్కడైనా షూట్ చేస్తుంటే వచ్చి మాకు డబ్బులు ఇవ్వండి, ఐ మీన్ వాళ్ళకి మేము ఏం చేస్తున్నాం కూడా తెలీదు, డబ్బులు ఇస్తేనే మీరు చేయండి. ఇంకోళ్ళు కొంతమంది చేసుకోండి అని అనేవారు, మేము చేసేవాళ్ళం. షూట్ మధ్యలో వచ్చి డబ్బులు డిమాండ్ చేసేవారు. అంటే మేము అప్పటికే హాఫ్ షూట్ చేసేవాళ్ళం కదా, ఇంకో హాఫ్ చేయడానికి డబ్బులు ఇస్తేనే మేము ఎలా చేస్తామని చెప్పారు. సో ఇలాగా ఛాలెంజెస్ వల్ల కొంచెం చాలా ఛాలెంజెస్. అండ్ ఇంకోటి ఏంటంటే టెంపరేచర్ కూడా అంత సపోర్టివ్గా ఉండదు. 40-45 degrees Celsius. ఐ మీన్ మార్నింగ్ ఈవినింగ్ తప్ప మేము మధ్యాహ్నం షూట్ చేయలే. ఓకే, అండ్ మాకు టెంపరేచర్ కూడా సపోర్ట్ చేయలే. ఓకే, ఎండలో షూట్ చేయడం క్యాంప్ బాడీలు హీట్ ఎక్కిపోతాయి, బాడీలు హీట్ ఎక్కిపోతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ కళ్ళు కూడా ఇలా చిన్నవి అయిపోతాయి. ఐ మీన్ మన ఎండలోకి వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకోలేనప్పుడు మన ఐస్ ఇలా చిన్నవి అయిపోతాయి కదా, సో ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది అనమాట. బట్ యా ఈవెన్ మీరు వీలైతే ఒకసారి చూడండి ఆ సాంగ్. ఫిలిం మేకింగ్లో ఐ మీన్ నేను చేసే అన్ని సాంగ్స్ ఒకలాగా ఉంటే ఆ ఒక్క సాంగ్ టేకింగ్ వేరేలా ఉంటుంది. ఓకే, నాకు చాలా ఇష్టం. ఐ మీన్ కలర్స్ కూడా చాలా వైబ్రెంట్గా ఉంటాయి, కానీ నేను తీసుకున్న కొన్ని డెసిషన్స్ వల్ల అది వర్కౌట్ అవ్వాలి. ఓకే, ఐ మీన్ డెసిషన్స్ అంటే కాస్టింగ్ వైజ్. అండ్ నేను ఆ తర్వాత రియలైజ్ అయ్యా, ఐ మీన్ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ కాస్టింగ్ పెట్టుకుని ఉంటే నాకు వర్కౌట్ అవుతుంది. ఐ మీన్ నేను ఏంటంటే ఫ్రెషర్ తీసుకున్నా, వాళ్ళకి యాక్టింగ్ వచ్చా లేదా కూడా నేను చూసుకోలే. ఐ మీన్ అక్కడికి వెళ్ళిన తర్వాత సమ్ రీజన్స్ వల్ల ఐ మీన్ నేను అనుకున్న కథ నేను 100% తీయలేకపోయాను అనమాట. రైట్, బికాస్ మేము మాకంతా గ్లోరిఫైయింగ్ సైడ్ ఫ్యాన్సీ ఫైనల్ అవుట్పుట్ ప్రోడక్ట్ కనబడుతుంది. బిహైండ్ ద సీన్స్ ఎలా ఉంటుంది? సపోజ్ మీరు ఏమై ఉండొచ్చు సాంగ్ చూసుంటే అది ఆల్మోస్ట్ మేము -5 or -10 ఈ ఇంత చలిలో షూట్ చేయడం జరిగింది అనమాట. నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళా. ఐ మీన్ మీకు బాడీ అడాప్ట్ చేసుకోవాలి ఆ చలిని ఎలా ఉంటుందని మీకు ముందే తెలియలేదు. సో నాకు తెలుసు అక్కడ చలి ఎలా ఉంటుందని. వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆర్టిస్టులు వాళ్ళకి అదే ఫస్ట్ టైం అనమాట. ఓకే, వాళ్ళు లిటరల్లీ నరకం చూశారు. ఎందుకంటే డ్రెస్సింగ్ కూడా బేసిక్గా వాళ్ళు అమ్మాయి శారీ కట్టుకుంటుంది, శారీ కట్టుకొని అంటే ఇవన్నీ ఓపెన్ ఉంటాయి అన్నమాట. రైట్. సో నేను ఏం సజెస్ట్ చేస్తున్నాను, బేసిక్గా అలాంటి లొకేషన్స్కి వెళ్ళినప్పుడు ఒకసారి ముందు వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి నెక్స్ట్ టైం వెళ్తే బెటర్. ఓకే, అప్పటికప్పుడు వెళ్ళి పర్ఫామ్ చేయాలంటే కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. చాలా ఛాలెంజింగ్. సో ఆ ఏమై ఉండొచ్చే సాంగ్లో కొన్నిసార్లు నేను ఫోకస్ పెట్టుకుంటున్నప్పుడు కానీ రికార్డ్ చేస్తున్నప్పుడు కానీ నేను నా హ్యాండ్కి ఉండే గ్లౌజెస్ రిమూవ్ చేయాల్సి వచ్చింది. నంబ్ అయిపోతాయి. ఒక 5 minutesకి ఏమైందంటే మీకు హ్యాండ్స్ అంతా నంబ్ అయిపోయి నేను కొన్నిసార్లు రికార్డ్ బటన్ నొక్కడం కూడా నాకు తెలియలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మొత్తం లొకేషన్ అంతా వైట్గా ఉంటుంది కదా, మీకు స్క్రీన్లో ఏం చూస్తున్నారు అనేది మీకు కనిపించదు అనమాట. ఓకే, లైటింగ్కి. యా, అప్పుడు ఉండే కెమెరాస్కి రికార్డ్ నొక్కుతున్నప్పుడు మీకు సింబల్ ఏమి వచ్చేది కాదు, జస్ట్ కింద సెకండ్స్ ఒక్కటే. ఓకే, టైమర్ ఒక్కటే రన్ అయ్యేది, టైమర్ సింబల్ ఏం కనిపించేది కదా. కనిపించేది. సో కొన్నిసార్లు నేను రికార్డ్ చేసిన విషయం కూడా నాకు తెలియదు అనమాట. మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకుంటే ఏంటి షార్ట్ రాలేదు అని అనుకుంటే ఇది పరిస్థితి. అయ్యో. సో ఫస్ట్ 2 days నాకు ఆ ప్రాబ్లం వచ్చాక తర్వాత కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకొని రికార్డ్ అవుతుంది లేదని ఫస్ట్ రికార్డ్ అయ్యాక స్టార్ట్ చేయడం చేశాను అన్నమాట. మీరు షూట్ చేసిన వాటిల్లోని మీరు షూట్ చేసి మీరు పెట్టిన లెన్స్లో దిస్ ఈజ్ మై బెస్ట్ వ్యూ, ఈ సాంగ్లో నాకు ఇది నేను అసలు నాకు చాలా నచ్చింది, ఆన్ స్పాట్ ప్లాన్ చేసి షూట్ చేసాం, ఇది అసలు నేను మర్చిపోలేను, నా ఫేవరెట్ సీన్స్, అలాంటి షార్ట్స్ ఏమైనా ఉన్నాయా మీవి? నా ప్రతి సాంగ్లో గుర్తుండిపోయి ఒక షార్ట్ ఇవ్వాలి అని అనుకుంటా. ఓకే, ఐ మీన్ మేబీ అదే thumbnail కూడా అవ్వచ్చు. అవునా? నాకు ఆ హై వచ్చిందంటే ఆ సాంగ్ వర్కౌట్ అవుతుంది అనేది. ఇన్ కేస్ అలాంటి హై రాలేదు అంటే అన్నిట్లో ఒకటి అన్నట్టుగా ఉంటుంది, కానీ దానికంటే ఒక స్పెషాలిటీ అంటూ ఏమి ఉండదు అనమాట. సో ప్రతి సాంగ్లో నేను అలాంటిది ఒకటి అబ్జర్వ్ చేస్తా, ఇదిరా అనే ఫీలింగ్ ఒకటి వస్తుంది. ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పండి, ఈ షార్ట్ నాకు చాలా ఇష్టం ఇది అలాగా. విడిపోతే సాంగ్లో అమ్మాయిని ఇలాగ పట్టుకొని
డెజర్ట్లో వాడు ఇలా పైకి వస్తాడు అనమాట. అంటే రివీలింగ్ షాట్ ఉంటుంది. దానికి నాకు లిటరలీ 5 minutes ఆఫ్ టైం ఉంది. ఎందుకంటే మీకు క్లౌడ్ నుంచి సన్ వచ్చింది యాక్చువల్లీ బయటికి. అది వచ్చిన వెంటనే 5 minutes కిందకి దిగిపోద్ది. ఓకే, అంటే ఆ పైన కింద ఉండే దాంట్లో ఓన్లీ ఒక 5 minutes టైం దొరికింది. ఈ టైంలో వీడు వెతుకొని పైకి రావాలి. అండ్ నెంబర్ ఆఫ్ టేక్స్ నేను క్లోజ్ తీసుకోవాలి, వైడ్ తీసుకోవాలి, మిడ్ తీసుకోవాలి, వేరే వేరే యాంగిల్స్లో తీసుకోవాలి. సో 5 minutesలో అది ఇంపాసిబుల్. అండ్ మేము నెక్స్ట్ డే ఇండియాకి రిటర్న్ వచ్చేయాలి. సో ఉన్న 5 minutesలో ఐ మీన్ నాకు నా ఎక్స్పీరియన్స్ హెల్ప్ అయింది అనుకుంటున్నా ఆ రోజు బేసిక్గా. మీరు చూసుకుంటే ఆ షాట్, ఐ మీన్ నేను ఫస్ట్ టీజర్లో వదిలిన షాట్ అదే యాక్చువల్లీ. ఓకే, యా, అది కూడా మీకు మ్యూజిక్ హై వచ్చిన దగ్గర మేము అలాంటి విజువల్స్ వదులుతాం అనమాట. సో ఇలాగ ప్రతి సాంగ్లోని నేచర్ నీకు సపోర్ట్ చేస్తుంది. ఆ సపోర్ట్ చేసిన టైంలో కానీ నువ్వు రికార్డ్ చేయలేదా అది మళ్ళీ నీకు రాదు. అది చాలా పెయిన్ఫుల్ రిగ్రెట్లా ఉంటుంది అది అవ్వకపోతే. నేను చేసిన సాంగ్స్లో ఎప్పుడు కూడా నేను ఆ రిగ్రెట్ ఇప్పటి వరకు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఐ మీన్ ఎందుకు ఫీల్ అవ్వలేదు అంటే అది వచ్చే టైంకి నేను రెడీ ఉంటాను అనమాట. అండ్ నా ఎక్స్పీరియన్స్ అది క్యాప్చర్ చేయడానికి హెల్ప్ అవుతుంది ప్రతిసారి. ఇన్ కేస్ నేను లెన్స్ మార్చే గ్యాప్లో మీకు ఆ మూమెంట్ మిస్ అయిపోద్ది. ఉన్న లెన్స్తో నువ్వు ఎలా మ్యాజిక్ చేయాలి అనేది నీ ఎక్స్పీరియన్స్ నీకు నేర్పిస్తుంది అనమాట. ఓకే, మైరాన్ ఇంకో సాంగ్ చేశా. రైట్. కంప్లీట్లీ మీరు చూసుకుంటే ఒక కోస్టల్ లైన్లో బ్లాక్ క్లౌడ్స్ మొత్తం బొగ్గు, ఐ మీన్ కోల్ కలర్స్ ఏవైతే ఉంటాయో ఆ రాళ్ళు కూడా మొత్తం బ్లాకిష్గా, మొత్తం ఆ ఓషన్ కూడా మీకు బ్లాక్గా కనిపిస్తుంది. అది మన ఏ సెటిలర్స్తో వస్తాయండి అవి. రైట్. ఓకే, అంటే మీరు మబ్బు వచ్చినంత వరకు వెయిట్ చేసి మబ్బు అంతా డార్క్ అయిన తర్వాత సీన్ ప్లాన్ చేసుకుంటారు. యాక్చువల్లీ నేను ఆ రోజు ఈవినింగ్ షూట్ చేద్దామని అనుకున్నాం. 4 to 6 షూట్ చేద్దాము, కొంచెం డార్క్గా ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్ళా. యాక్చువల్లీ అక్కడ ఉండేవి కలర్స్ ఉన్నాయన్నమాట. ఐ మీన్ నా సాంగ్కి నేను ఆ కలర్స్ చూస్తే అన్ని సాంగ్స్ లాగే ఉంటాయి కానీ ఒక సెపరేట్ టోన్ రాదు అని అనుకున్నా. అందుకే కొంచెం లైటింగ్ డల్ అయినప్పుడు వెళ్దామని అనుకున్నా. ఓకే, బట్ ఆ రోజు కొంచెం ఎర్లీగా వెళ్ళడం వల్ల ఒక 2కి 3కి వెళ్ళిపోయాం అనమాట. వెళ్ళి వెయిట్ చేసినప్పటికి సడన్గా ఒక మబ్బులు రావడం స్టార్ట్ అయ్యాయి, డార్క్ క్లౌడ్స్ రావడం స్టార్ట్ అయ్యింది అనమాట. వర్షం పడడం స్టార్ట్ అయ్యింది. అండ్ లిటరలీ నెక్స్ట్ డే రాలే, ఆ తర్వాత రోజు కూడా రాలే, కరెక్ట్గా ఆ రోజు వచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఎవ్రీ కలర్ టోన్కి డిఫరెంట్ మీనింగ్ ఉంటుందా? అంటే లైక్ ఎవ్రీ సాంగ్ మీది ఏ సాంగ్ కూడా అన్ని సిమిలర్గా ఉండవు, అన్ని డిఫరెంట్ కలర్స్ టోన్స్ అన్ని మారుతుంటాయి కదా. అంటే ఈ సాంగ్ ఇది ఎమోషన్ని కన్వే చేయాలంటే ఈ టోన్ యూజ్ చేయాలి అలా ఏమైనా పెట్టుకుంటారా? యా, కలర్స్ మీకు యాక్చువల్లీ స్టోరీస్ చెప్తాండి. కలర్సే బేసిక్గా స్టోరీస్. మీద ఒక లైన్ కూడా నేను విన్నాను అనమాట, అందులోనే ఎక్కడో చెప్పారు మీరు, కలర్ గ్రేడింగ్ మీలో ఉంటుంది టూల్లో ఉండదని. అంటే దాని మీనింగ్ ఏంటి? పర్స్పెక్టివ్ అండి బేసిక్గా. ఐ మీన్ చూసే విధానం మనం. యా, ఓకే, నేను చూసే విధానం నాకు ఒకలాగా ఉండొచ్చు. ఐ మీన్ నేను వామ్ టోన్స్తో చూడొచ్చు, ఇంకోళ్ళు ఎవరైనా కూల్ టోన్స్తో చూడొచ్చు, ఇంకోళ్ళు ఎవరు న్యూట్రల్గా చూడొచ్చు. చూసే విధానంలో ఉంటుంది అనమాట. అంటే ఈ టోన్స్ దీనికి స్పెసిఫిక్గా పిక్ చేసుకోవాలనే క్లారిటీ ఎలా తీసుకుంటారు? అది బేసిక్గా ఎక్స్పీరియన్స్తో వచ్చేదండి. ఐ మీన్ అంత ఈజీ కాదు ఆ కలర్ సైన్స్ని మనం తెలుసుకొని ప్రిపేర్ అవ్వడం. ఇప్పుడు సపోజ్ మన ఇద్దరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం కదా, ఇదే మనం వామ్ టోన్ పెట్టుకుంటే మీకు వచ్చే మూడ్ వేరే ఉంటుంది. ఐ మీన్ ఎందుకు వామ్ వేసాము అనే ఫీలింగ్ ఒకటి మనం వాళ్ళకి ఆన్సర్ చేయగలగాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి న్యాచురల్ కలర్స్ బేసిక్. ఐ మీన్ మీకేం పాపౌట్ అవ్వట్లే. సో ఇవి ఈ సిచ్యువేషన్కి ఇదే కరెక్ట్ లైట్. ఓకే, ఇక్కడ మీరు వామ్ చేశారనుకోండి ఏదో డ్రామా క్రియేట్ చేస్తున్నారా లేకపోతే ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది అనమాట. సో ఆ కలర్ సెన్స్ అనేది ఒక సినిమాటోగ్రాఫర్ కానీ డైరెక్టర్ కానీ ఉండాలి. ఓకే, నువ్వు ఎందుకు ఆ లైట్ పెట్టావు అనే విషయం కూడా ఆడియన్స్కి చెప్తే ఆ లైట్కి మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను నా పాస్ట్ కోసం మాట్లాడుతున్నాను అనుకున్నాను. సపోజ్ మీకు సినిమాల్లో పాస్ట్ అంటే ఏంటి, బ్లాక్ అండ్ వైట్ ఆర్ ఎల్స్ ఒక బ్రౌనిష్ టోన్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, ఆడియన్స్కి ఒక క్లారిటీ ఇవ్వడం కోసం అనమాట. ఇది పాస్ట్లో జరుగుతుంది, ఇది ప్రెజెంట్లో జరుగుతుంది అని చెప్పడానికి అనమాట. నేను ఆ పాస్ట్ ప్రెజెంట్ కలర్లోనే చూపిస్తాను అనమాట ఎడిటింగ్ చేస్తున్నప్పుడు.
లేదు నేను బ్లాక్ అండ్ వైట్లు వాటిని ఎంకరేజ్ చేయను. ఐ మీన్ నాకు అలా ఇష్టం ఉండదు. నాకు అది వాళ్ళు వేసే డ్రెస్సింగ్లో నేను చూపిస్తాను అనమాట. ఓకే, ఆ సీన్కి నేను చేసే డ్రెస్సింగ్లోని కలర్స్లోనే చూపిస్తా. ఐ మీన్ దానికి మళ్ళీ డీసాచురేషన్ కలర్స్ యూజ్ చేసి నేను మళ్ళీ పాస్ట్కి వెళ్ళాను అన్న చెప్పకుండా కలర్స్తో చెప్పడం. ఐ మీన్ ఒక క్లారిటీ ఉండాలన్నమాట అది చేయాలంటే కూడా. అది ఈజీ థింగ్. ఏంటి బ్లాక్ అండ్ వైట్ వేయడం అనేది ఈజీ థింగ్ బేసిక్. ఓకే, యా, ఇలా కలర్స్తో చెప్పడం అనేది కొంచెం టాస్కే అనమాట. బట్ అది అచీవ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి అనేది మనం ముందే ప్రిపేర్ చేసుకొని రీసెర్చ్ చేసి ప్రతి సీన్కి మూడ్స్ ఉంటాయి. ఐ మీన్ కొన్ని స్పెసిఫిక్ కలర్స్ ఉంటాయి, మనం ఆ కలర్స్ని యూజ్ చేయాలి. అది మనం ఏంటంటే లైక్ ఆర్ట్ డైరెక్టర్తో కూర్చోవాలి అండ్ కాస్ట్యూమ్ డిజైనర్తో కూర్చొని అవి చేయించుకోవాలన్నమాట. నాకు ఇవే కావాలి, మ్యూటెడ్ టోన్స్ అంటారు, లేదా కొన్ని చూసుకుంటే లైక్ పాపప్ కలర్స్. మీరు అబ్జర్వ్ చేయండి, రంగస్థలం మూవీలో కంప్లీట్గా వామ్ టోన్స్ ఉంటాయి. రోబో చూడండి, రోబో మూవీ సేమ్ డిఓపి. ఓకే, సేమ్ డిఓపి రత్నవేలు గారు. అండ్ రోబో కంప్లీట్గా మీకు కూల్ టోన్స్ ఉంటాయి, న్యూట్రల్ టోన్స్ ఉంటాయి, మీకు ఎక్కడ ఒక వామ్ ఫ్రేమ్ కనిపించదు. ఓకే, రంగస్థలం వచ్చేటప్పటికి మీకు కంప్లీట్గా వామిష్ టోన్లోకి వెళ్తుంది అనమాట. అంటే మీకు మంచి డ్రామా ఉంటుంది ఐ మీన్ ఆ మూవీలో. అండ్ రీసెంట్గా వచ్చిన బాహుబలి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ వామ్ టోన్స్ ఉంటాయి. అండ్ వాళ్ళు యూస్ చేసే కలర్స్ కూడా బ్రౌన్, గ్రీన్స్ ఇలాగే ఉంటాయి అనమాట. వాళ్ళు దాని నుంచి బయటికి రారు. రైట్. ఇప్పుడు సపోజ్ ఆ వామ్ టోన్స్లో నేను ఒక పాపప్ అయ్యే కలర్ వేసాను అనుకోండి, సపోజ్ లైక్ పింక్ లేకపోతే పర్పుల్ ఇలాంటివి కళ్ళకు కొట్టే కలర్స్ వేసాను అనుకోండి, మీరు ఏదైతే ఈ వెనకాతల బ్యాక్ డ్రాప్ అంతా వర్క్ చేశారో అదంతా నాశనం అయిపోద్ది. ఆ ఒక్క కలర్ వల్ల నాశనం అయిపోద్ది. ఓకే, సో చాలా స్పెసిఫిక్గా ఉండాలి. అండ్ నేను కూడా ఏమనుకున్నానంటే నా కలర్స్ బేసిక్గా వేరే పోలిస్తే ఐ మీన్ వేరే సాంగ్స్ వేరే వాళ్ళతో పోలిస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయి. రైట్. సో ఈ పలానా ప్రాజెక్ట్ చూసినప్పుడు ఇది వినయ్ షణ్ముఖ్ చేశాడు అనే ఫీలింగ్ తెప్పించడానికి నేను ఆ కలర్ టోన్స్ మెయింటైన్ చేస్తాను. ఓకే, మీ ఫేవరెట్ డిఓపి ఎవరు? నాకు రత్నవేలు గారు ఫేవరెట్ డిఓపి. మా ఫ్రెండ్ యాక్చువల్లీ ఒక అతను ప్రదీప్ అని చెప్పేసి దేవరా మూవీకి అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాడు. అరే ఒక్కసారి రత్నవేలు గారిని కల్పించరా ప్లీజ్ రా, నాకు చాలా ఫేవరెట్ ఆయన అని చెప్పేసి అక్కడికి వెళ్ళడం జరిగింది అనమాట. ఐ మీన్ వాడి ద్వారా వెళ్ళా. అప్పుడు యాక్చువల్లీ మూన్ది ఇలాగా రైట్ గాట్ ఇట్ అది జరుగుతుంది. యాక్చువల్లీ ఆ సీన్ జరుగుతుంది. వెళ్ళాను, పరిచయం చేసేది సార్ ఇలా మా ఫ్రెండ్ వినయ్ షణ్ముఖ్ ఇలా మ్యూజిక్ వీడియోస్ చేస్తాడని చెప్పేసి. నేను యాక్చువల్లీ సార్తో ఫోటో తీసుకుందామని చెప్పేసి వెళ్ళా ఆ రోజు. రత్నవేలు గారితో ఫోటో తీసుకున్నా. వెళ్తే ఏమైందో తెలీదు, ఆయన అసిస్టెంట్స్ అందరూ నన్ను చుట్టుముట్టారు. ఒక 4-5 ఉన్నారు, చుట్టుముట్టారు. వచ్చి మీరు వినయ్ షణ్ముఖ్ కదా, మాకు మ్యూజిక్ వీడియోస్ ఇష్టం అని ఆయన దగ్గర నాతో సెల్ఫీలు తీసుకున్నారు. సో ఆ రోజు నాకు అర్థమైంది. ఐ మీన్ నేను ఎప్పుడు సెటిల్గా వెళ్ళా. ఐ మీన్ నాకు తెలీదు. ఐ మీన్ మనం మ్యూజిక్ వీడియోస్ చేయడం, రిలీజ్ చేయడం, మళ్ళీ చేయడం ఇదే తప్ప నేను ఎప్పుడు ఒక సెట్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయలే. అండ్ ఆ మనుషులతో కూడా ఎప్పుడు కలలేదు అనమాట. ఇప్పుడు ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి వినయ్ షణ్ముఖ్ కదా అని చెప్పి గుర్తుపెట్టి ఫోటోలు తీసుకోవడం లైక్ అది కూడా నాకు ఇష్టమైన ఒక డిఓపి దగ్గర. రైట్. అండ్ మీకు మీ వర్క్ మీద వచ్చిన బిగ్గెస్ట్ అండ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఎప్పటికీ మర్చిపోలేను అలాంటి కాంప్లిమెంట్ ఏముంది? నేను ఆర్జీవి సార్ కాల్ చేశారు. ఓ ఓకే, ఏ సాంగ్ చూసి కాల్ చేస్తారు? తట్టుకోలేదే సాంగ్ చూసారు. ఓకే, తట్టుకోలేదే సాంగ్ చూసి లైక్ ఏం చెప్పారు ఫీడ్బ్యాక్ అండ్ రివ్యూ? నీలే విషయం ఉందా అయ్యా, బట్ నువ్వు ఎక్కడితో ఆగిపోకూడదు, లైక్ మూవీస్ చెయ్యాలి, ఒకసారి ఆఫీస్కి రా అని చెప్పేసి అన్నారు అనమాట. ఓకే, కలిసారా? కలిసి నా ఆఫీస్కి వెళ్ళాను. ఐ మీన్ ఓపెన్ చేస్తే అని చెప్పి ఒక ఫైట్ సీన్ చెప్పారు అనమాట. నన్ను డిఓపిగా చేయమని. ఓకే, ఒక మీకు స్టోరీ నరేట్ చేశారా? స్టోరీ నరేట్ చేస్తున్నారు. ఓపెన్ చేస్తే అని చెప్పి ఒక ఫైట్ సీన్ నరేట్ చేశారు. అండ్ అవన్నీ పొలిటికల్కి సంబంధించినవి అనమాట. ఓకే, నాకు అంటే నేను వచ్చిన బ్యాక్డ్రాప్ అంతా డిఫరెంట్. ఇది నాకు సెట్ అవ్వదు ఏమో అనే ఫీలింగ్లో సార్
నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది మూవీస్ చేయడానికి అండ్ మీలాంటి లెజెండ్తో చేయడం. ఐ మీన్ ఇదంతా కూడా నాకు కళ్ళలాగే ఉంది, మిమ్మల్ని వచ్చి మీట్ అవ్వడం ఇదంతా కూడా. బట్ నేనే వన్ ఫైన్ డే ఒక కథ రాసుకొని మీ దగ్గరికి అప్రోచ్ అవుతాను. ఐ మీన్ ఆయనకి ఎలా నో చెప్పాలి నాకు అర్థం కావట్లే. ఓకే, నైస్ నైస్, గ్రేట్ గ్రేట్. సో అలాగా అండ్ మీరు ఇది డాన్స్ టీవీ ప్లస్ షో కూడా వెళ్ళారు. ఆ సీన్ ఏంటి, అది ఎలా జరిగింది? యా అప్పటి వరకు దానికి ముందు వరకు వినయ్ షణ్ముఖ్ అంటే ఎవరికి ఫేస్ అసలు ఏం తెలియదు కదా. ఓకే, అది టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోలేండి. డ్యాన్స్ బస్లో యాక్చువల్లీ ఒక ఛాలెంజ్ అనమాట. ఏంటంటే కంటెస్టెంట్స్ సినిమాటోగ్రఫర్స్తో వర్క్ చేసి ఒక వీడియోని ప్రజెంట్ చేయాలన్నమాట. అంటే బేసిక్గా డ్యాన్స్ షోస్ అన్నీ ఏంటి, స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేయాలి, వాళ్ళకి అక్కడికక్కడే జడ్జ్మెంట్ ఇస్తారు. అందులో ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఒక్కొక్క కంటెస్టెంట్ బయటికి వెళ్ళి వీడియోస్ తీసుకొచ్చి ఆ వీడియోస్ని స్క్రీన్ మీద వేసి దానికి జడ్జ్మెంట్ ఇస్తారు అనమాట. ఓకే, సో అలాగే ఒక 8 to 9 కంటెస్టెంట్స్ ఉన్నారు. నాకు ఇచ్చిన టాస్క్లో నేను ఒక మండువా హౌస్లో చేశాను అనమాట. వన్ డేలో, ఐ మీన్ ఇవాళ షూట్ అయితే రేపు టెలికాస్ట్ అనమాట. వన్ డేలో విత్ రెయిన్ ఎఫెక్ట్ మొత్తం షూట్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, ఫైనల్ ప్రొడక్ట్ రెడీ చేసుకుని వెళ్ళాలి అన్నీ. సో వెళ్ళి కింద హార్డ్ డిస్క్ ఇవ్వడానికి వెళ్ళాను యాక్చువల్లీ. ఓకే, ఆ వీడియో ఎప్పుడైతే ప్లే అయిందో ఇంకందరూ చప్పట్లు కొట్టి అసలు ఏమైందో తెలీదు. దీని డిఓపి ఎవరు అని ఓంకార్ గారు అంటే ఇక్కడ ఉన్నారని చెప్పేసి అన్నారు అనమాట. వెళ్ళాను, వెళ్ళి ఐ మీన్ దాని వెనకట్ల ఏంటి అనేది చెప్పారనమాట. ఐ మీన్ వన్ డేలో విత్ రెయిన్ ఎఫెక్ట్ అండ్ ఆ జడ్జెస్ కూడా ఇచ్చిన కాంప్లిమెంట్స్ నాకు పిసి శ్రీరామ్ కనిపిస్తున్నాడు నీలో, సూపర్ గ్రేట్, ఇలాంటి కమెంట్స్ ఇచ్చారనమాట. ఐ మీన్ మీరు విజువల్స్ చూస్తే మీకు కూడా అనిపిస్తుంది. ఐ మీన్ వన్ డేలో ఎలా అచీవ్ చేసావు నువ్వు అంటే అది నా ఎక్స్పీరియన్స్ బేసిక్గా. అండ్ మిగతా కంటెస్టెంట్స్ కూడా చాలా మంది చేశారు, బట్ మనం చేసినంత న్యాచురల్గా అవి ఎక్కడా వాళ్ళకి కనిపించలే. అండ్ మనకి ఫస్ట్ ప్రైజ్ కూడా ఇచ్చారు మనం చేసిన వీడియోకి. ఆ రోజు ఓంకార్ గారు ఈ షణ్ముఖ్ జశ్వంత్ దీప్తికి వీళ్ళన్ని మ్యూజిక్ వీడియోస్ చేసింది ఈయనే అని చెప్పి స్టేజ్ మీద చెప్పారా? స్టేజ్ మీద చెప్పారు అనమాట. దాంతో మీకు రికగ్నైజేషన్ అక్కడ అలా స్టార్ట్ అయింది. అది లాక్డౌన్ యాక్చువల్లీ. ఓకే, లాక్డౌన్ అందరూ టీవీలకి అతికిపోయి ఉన్నారనమాట. నాకు ఏందో అర్థం కాలే. 25K నుంచి ఆల్మోస్ట్ ఒక 100K వరకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పెరిగిపోయారు అనమాట. ఇప్పుడు ఇందాక మీ ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలి గారు అని చెప్పారు కదా, సార్ తీసిన సీన్లో మీ మైండ్లో బాగా ఉండిపోయింది మీ ఫేవరెట్ సీన్ ఏమైనా ఉందా? నాకు రంగస్థలం మూవీలో మీకు మూన్ లైట్ యూజ్ చేసుకొని కొన్ని సీన్స్ ఉంటాయి. నైట్ టైము ఒక ఫైట్ ఉంటుంది, పొలాల్లో చేస్తారనమాట. అది కంప్లీట్లీ మూన్ లైట్ లాగే ఉంటుంది అనమాట. సో అలాంటివి చేయడం ఛాలెంజింగ్ అండి యాక్చువల్లీ. అంటే లైక్ ఏముంటుంది వర్క్ దాంట్లో? ఒక మూన్ లైట్ అనేది బేసిక్గా మన కళ్ళకి కనిపించదు బేసిక్గా. ఐ మీన్ మనం బయట చూస్తాం కానీ మీకు అంత విజిబిలిటీ ఉండదు అనమాట అది నమ్మించడానికి. సో రత్నవేల్ గారు ఏంటంటే మూన్ లైట్లో స్పెషలిస్ట్. ఐ మీన్ ఆయన చేసే మూవీస్ దేవరాలో కూడా మీకు మూన్ లైట్ యూస్ చేస్తారు. ఓకే, సో నాకు తెలిసి ఇప్పుడు పెద్ద మూవీ కూడా వస్తుంది, ఆయనే చేస్తారు, సీన్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఆయన మూన్ లైట్ కంపోజిషన్ చాలా ఇష్టం అండి నాకు. నేను అక్కడ ఫ్యాన్ అయిపోయాను ఆయనకి. ఓకే, అండ్ నేను కూడా ఎక్కడో దగ్గర ట్రై చేస్తుంటా ఆయనలాగా మూన్ లైట్ చేయడానికి. నా ఏమోనా సాంగ్లోని కొన్ని సాంగ్స్లోని ట్రై చేశారా? తట్టుకోలేదే సాంగ్లో కూడా ఉంటుంది మూన్ లైట్లో. ఐ మీన్ మూన్ దగ్గర డ్యాన్స్ చేసింది, అది బాగా వైరల్ అయింది కూడా. సో అండ్ ఆయన ఎక్కువ ఐ మీన్ ఆయన కలర్ టోన్స్కి నేను ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను అన్నమాట. ఇప్పుడు మీ లైఫ్ మొత్తం చూస్తే ఒక దగ్గర నాకు బాగా టర్న్ అయింది, దిస్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. అప్పటి వరకు ఉన్న లైఫ్కి అరే ఇప్పటి నుంచి మన లైఫ్ మారుతుంది అని అనిపించిన డే ఎప్పుడుంది? 2021 అండి. చూస్తూనే సాంగ్ ఉంది కదా, దట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. అంటే ముందు వరకు అన్ని నేను కవర్ సాంగ్స్ చేసేవాడిని. కవర్ సాంగ్స్ అంటే ఆల్రెడీ సినిమాలో ఉన్నవి ఒక హిట్ సాంగ్ని తీసుకొని దానికి మనం చేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే నేను ఎంత కష్టపడుతున్న క్రెడిట్ ఆ మూవీ సాంగ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను నా ఓన్ కాన్సెప్టే రాసుకుంటా దానికి కూడా, దానికి మళ్ళీ నేను సినిమాలో కాపీ కొట్టి ఏం చేయను. నా ఓన్ కాన్సెప్టే రాసుకొని సినిమా సాంగుల కన్నా మనకి ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చే రోజులు కూడా ఉన్నాయి. అండ్ ఆ సినిమా సాంగ్స్ ట్రెండింగ్ 10లో ఉండి మన సాంగ్స్ ట్రెండింగ్ 1లో ఉండి
బ్లాక్ చేసి డిలీట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సినిమా వాళ్ళ ఆహా అలా వైకుంఠపురం సాంగ్ ఉంది కదా, బుట్టబొమ్మ, ఆ సాంగ్ అలా ఆ సాంగ్ యాక్చువల్లీ మేము చేసాం. మెయిన్ సాంగ్ ఏమొచ్చి ట్రెండింగ్ 6లోనే అందులోనే ఉంది. నేను చేసే సాంగ్ ట్రెండింగ్ 1లో ఉంది. ఆ ప్రొడ్యూసర్స్ ఆ మ్యూజికల్ ఫోన్ చేసి ఏంటి మెయిన్ సాంగ్ కింద ఉండి ఎవరో చేసిన కవర్ సాంగ్ల పైన ఉన్నాయేంటి అనే క్వశ్చన్లో వాళ్ళు మాది డైరెక్ట్ బ్లాగ్ కూడా డిలీట్ చేస్తారు. కాపీరైట్ వేస్తారు బేసిక్గా ఎవరైనా. కాపీరైట్ కూడా కాదు, ఐ మీన్ యూట్యూబ్లో కనిపించకుండా పోయిందనమాట. ఆల్మోస్ట్ నేను ఒక చాలా కష్టపడి చేసిన సాంగ్ అది. సో ఇంకా అది నాకు టర్నింగ్ పాయింట్ చెప్పాలంటే, యాక్చువల్ టర్నింగ్ పాయింట్. అక్కడి నుంచి ఇండిపెండెంట్ సాంగ్స్లోకి వద్దాము అని ఓన్ సాంగ్స్ మనమే ఒక ప్లాట్ఫామ్ మనమే క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నా. లక్కీగా నాకు విజయబుల్ గారిని పరిచయం అయ్యాడు అదే టైంకి. ఆయన యాక్చువల్ డైరెక్టర్ కోసం వెతుకుతున్నాడు. ఓకే, ఏంటి ఆయన చేసిన సినిమాలో సాంగ్స్ వేస్ట్ అయిపోతున్నాయి. ఐ మీన్ సినిమా ఫ్లాప్ అయిందంటే ఆయన సాంగ్స్ కూడా ఎవరికి రీచ్ అవ్వట్లేదు. సో ఆయన నా కోసం అండ్ నేను ఆయన కోసం డెస్టినీ కలిపింది అనుకుందాం సపోజ్. ఆ డెస్టినీ కలిపిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మొత్తం సక్సెస్. ఇప్పుడు అలా సాంగ్ డిలీట్ చేసిండే మీకు ఎలా అనిపించింది? హౌ డిడ్ ఇట్ ఫెల్ట్? ఒక 1-2 hours ఆ కష్టానికి ఫలితం దొరికింది అనుకున్నా. ఐ మీన్ ఇంత కష్టపడి మనం చేసాం కదా, ట్రెండింగ్ 1కి వెళ్ళింది. మేబీ ఆ సినిమా టీం కూడా మన ప్రాజెక్ట్ చూస్తారేమో, హ్యాపీనెస్ వచ్చే టైంకి వాళ్ళు బ్లాక్ చేస్తారు అనమాట. సో ఇంకా అది నేను తీసుకోలేకపోయినా యాక్చువల్లీ. ఐ మీన్ ఒక వార్నింగ్ అయినా ఇస్తే బాగుండు అనే ఫీలింగ్ ఉండేది. బట్ మాకు ఒకటి చెప్పారు, ఒక 2 months తర్వాత మళ్ళీ మేము అది రిలీజ్ చేస్తామని చెప్పారు. బట్ 2 months 2 years అయ్యింది ఇప్పటికీ అది రిలీజ్ చేయలేదు. అవునా? బట్ ప్రతి దగ్గర నుంచి లైఫ్ నీకు ఒకటి నేర్పిస్తుంది. ఆ సిచ్యువేషన్లో ఏం నేర్చుకున్నారు? ఆ సిచ్యువేషన్లో వేరే వాడు ప్రాపర్టీలో నువ్వు చేయబెట్టద్దు, నీ సొంత ప్రాపర్టీ నువ్వే క్రియేట్ చేసుకో అని చెప్పి అక్కడి నుంచి ఇండిపెండెంట్ సాంగ్స్ చేయడం జరిగింది. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమై ఉండొచ్చు, తట్టుకోలేదా సాంగ్ కదా మీకు లైఫ్ చేంజింగ్ మూమెంట్. బిఫోర్ తట్టుకోలేదా, ఆఫ్టర్ తట్టుకోలేదే, ఎలాంటి చేంజెస్ వచ్చాయి లైఫ్లో? మొత్తం ఫినాన్షియల్లీ ఎలాంటి చేంజెస్ మొత్తం జరిగాయి? అప్పటి వరకు నేను చేసే వరకే నాకు ఎంత వాల్యూ ఇస్తారు అనేది ఏమనుకోలేదండి. అప్పటి వరకు అన్నీ నాకు 5 numbers ఉండేవి. నాకు వచ్చే పేమెంట్స్ కానీ లేకపోతే నేను ఎవరికైనా చేయాలంటే ఆల్మోస్ట్ 1 lakh లోపలే ఉండేది అనమాట. తట్టుకోలేదే చూస్తూ నేను ముందు వరకు అన్నీ 1 lakh బిలోనే ఉండేవి అనమాట. నేను అదే ఎక్కువ అనుకునేవాడిని అనమాట. ఐ మీన్ నాకు సరిపోతుంది యాక్చువల్లీ, నాకు వస్తుంది, నాకు సరిపోతుంది. బట్ నేను ఒక కొత్త మ్యూజిక్ వీడియో నేను సెల్ఫ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే అది నాకు సరిపోదు, డెఫినెట్లీ సరిపోదు. అండ్ నేను ఒక కెమెరా కొనుక్కోవాలి, నేను ఒక ఎక్విప్మెంట్ కొనుక్కోవాలి అన్నదానికి కూడా నాకు అది సరిపోదు. ఆల్మోస్ట్ 2015 నుంచి 2021 వరకు నేను అలా గడిపిస్తాను అనమాట. 2021 ఫైనాన్షియల్గా ఐ మీన్ ఆ గ్రోత్ వచ్చాక నా సొంత కెమెరా నేను కొనుక్కున్నా అండ్ నా సొంత ఎక్విప్మెంట్ నేను కొనుక్కోవడం జరిగింది అనమాట. ఇప్పుడున్న యంగ్స్టర్ ఫిల్మ్ మేకర్స్లోని సినిమాటోగ్రఫర్స్ అవుదామని, ఎడిటర్స్ అవుదామని వచ్చిన వాళ్ళు మీరు చూసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏమున్నాయి అంటే వాళ్ళ జర్నీలో, అంటే వాళ్ళకి తెలియని రియాలిటీ చెక్స్? మీరు ఎంత కష్టపడినా కూడా మీకు ఆపర్చునిటీ రాలేదు అంటే మీరు ప్రూవ్ చేసుకోలేరు. నేను స్టార్ట్ చేసే టైంలో 2015లో అంత కాంపిటీషన్ లేదు. ఇప్పుడు చాలా హెవీ కాంపిటీషన్ ఉంది. ఐ మీన్ ప్రతి సందుకి ఒక 10 మంది ఉన్నారు సినిమాటోగ్రాఫర్స్ కానీ ఫోటోగ్రాఫర్స్. నేనుండే టైంలో అది 1-2 2 members ఉండేవారు అంతే. సో మీకు కాంపిటీషన్ పెరిగిపోతుంది కదా, కాంపిటీషన్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. మీకు ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వాలంటే ఆ 10 మందిలో నేను అది చేయగలను, మిగతా 9 మంది చెయ్యలేరు అన్నప్పుడు ఆ ఆపర్చునిటీస్ అన్నీ ఫస్ట్ మీ దగ్గరికి వస్తాయి అన్నమాట. సో ఆ యూనిక్నెస్ని బిల్డ్ చేసుకోలేండి. చాలామంది అదే మిస్ చేస్తున్నారు. ఓకే, నేను అందరిలాగా ఒక ఫోటోగ్రాఫర్ అవ్వాలి, నేను ఒక అందరిలాగా సినిమాటోగ్రాఫర్ అవ్వాలి అంటే మీరు అందరిలో ఒకరు అవుతారు. యూనిక్నెస్ ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ మ్యూజిక్ వీడియోస్ చెయ్యాలి అంటే
డెఫినెట్లీ ఫస్ట్ మన దగ్గరికి వస్తారు. అవును, మీ పేరు వినిపిస్తారు. యా, ఇన్ కేస్ ఆ బడ్జెట్స్ సెట్ అవ్వక లేకపోతే నాకు సాంగ్ నచ్చక మేము చేయకపోవచ్చేమో కానీ డెఫినెట్లీ ఫస్ట్ నా దగ్గరికి అయితే వస్తారు. సో ఆ యూనిక్నెస్ని బిల్డ్ చేసుకోవాలి. ఓకే. సో చాలామంది మీరు చూస్తే లాస్ట్ 5 years నుంచి కంప్లీట్లీ లాస్ట్ 3-4 years నుంచి కంప్లీట్లీ ఇండిపెండెంట్ సాంగ్స్లో వీటిల్లో వెన్ యువర్ కెరియర్ ఇస్ గోయింగ్ పీక్, ఇప్పుడు మళ్ళీ ఈ ఆంటర్ప్రినర్షిప్ సైడ్ రాల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏముంది? యాక్చువల్లీ 2014లో అనుకుంటా నేను వైజాగ్లో ఫిల్మ్ మేకింగ్లో జాయిన్ అవ్వడానికి చూసా. అయితే వైజాగ్లో అసలు యాక్చువల్లీ ఫిల్మ్ మేకింగ్ సంబంధించినవి ఒక్కటి కూడా లేదు. మీరు రావాలి నేర్చుకోవాలంటే ఖచ్చితంగా చెన్నై అయినా వెళ్ళాలి, హైదరాబాద్ అయినా వెళ్ళాలి. అండ్ ఇంట్లో పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి యాక్సెప్ట్ చేయరు. రైట్. నువ్వు బీటెక్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుని అప్పుడు వెళ్ళు. సో ట్రై చేశాను నేను. ఈ ఆంధ్ర యూనివర్సిటీ ఉండేది కదా, అందులో ఆర్ట్స్కి సంబంధించింది ఒకటి ఉండేది. అవును, ఇప్పటికీ ఉన్నది అది. అవును, అయితే కాకపోతే అది ఫిల్మ్ మేకింగ్ సంబంధించింది కాదు. ఓకే. అయితే వెళ్ళి యానిమేషన్ చేద్దామా ఇలాంటివి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. క్రియేటివ్ పీపుల్కి బేసిక్గా వాళ్ళకి ఎంట్రీ ఎలాగ రావాలో తెలియక ఓకే ఇలా ఏదో ఒకటి చేస్తారు. ఎరీనా యానిమేషన్లో జాయిన్ అయిపోతారు అనమాట. వన్స్ మీరు అందరికీ చాలా మంది అదే చేస్తారు. ఏం చేయాలో తెలియక యానిమేషన్లోనే జాయిన్ అవుతారు, యానిమేషన్లో వెళ్ళిపోతారు. అది కంప్లీట్ ఫీజు కూడా. అవును, ఒక ఆల్మోస్ట్ 5 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. డిగ్రీ లానే ఉంటుంది, మళ్ళీ ఒక 2 సంవత్సరాలు ఎంత ఇన్వెస్ట్ చేయాలి. మీకు డిగ్రీ కూడా ఇస్తారండి యాక్చువల్. అదే ఇస్తారు, డిగ్రీ కూడా ఇస్తారు. బట్ నేనేం చెప్తానంటే యానిమేషన్ సెపరేట్. నాకు రాలన్లో కూడా స్టూడెంట్స్ నేను ఆల్రెడీ యానిమేషన్ చేసి ఇక్కడికి వస్తున్నానండి అని చెప్తారు అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ టైం మీరు ఫిల్మ్ మేకింగ్ చేయాలి అనుకుంటున్నారు అన్నప్పుడు ఫిల్మ్ మేకింగ్లోనే జాయిన్ అవ్వండి క్లియర్ థాట్తో. యా, అందులో జాయిన్ అయ్యి మళ్ళీ ఇందులోకి వస్తానంటే మీకు డబ్బులు వేస్ట్, మనీ వేస్ట్, అన్నీ వేస్ట్ అయిపోతాయి. రైట్. సో మీ కెరీర్ ఎందులో రావాలి, నేను ఎందులోకి వెళ్ళాలి? వెడ్డింగ్స్లోకి వెళ్ళాలా, ఫిలిమ్స్లోకి వెళ్ళాలా, మ్యూజిక్ వీడియోస్లోకి వెళ్ళాలా, మీడియాలోకి వెళ్ళాలా, ఎందులోకి వెళ్ళాలా అనేది ముందే డిజైన్ చేసుకొని ఆ పర్టికులర్ పాయింట్ నుంచి స్టార్ట్ చేయడం బెటర్ అనమాట. ఇప్పుడు మీ విజన్ త్రూ రాల్ అని ఏముంది అంటే, వైజాగ్లో అదే వైజాగ్లో నేను నేర్చుకోవడానికి ఏమీ లేవు. హైదరాబాద్ వచ్చినప్పుడు ఏమైంది, ఆల్మోస్ట్ 10 lakhs 15 lakhs ఇలా అడుగుతున్నారు. అండ్ డబ్బులు పక్కన పెడితే 3 to 4 years నేను నా టైంని ఇవ్వాలి. సో ఇప్పటికిప్పుడు ఇది సాధ్యం కాదు అని చెప్పేసి ఫిలిం మేకింగ్ కోర్సెస్ అన్నీ కూడా నేను రీసెర్చ్ చేస్తే అందరూ అక్కడ నేర్పిస్తుంది ఏంటంటే వెడ్డింగ్స్ నేర్పిస్తున్నారు. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఎలా చేయాలి, క్యాండిడ్ వీడియోగ్రఫీ ఎలా చేయాలి, ఇవి నేర్పిస్తున్నారు. ఫిలిం మేకింగ్ ఇవి నేర్పించట్ల. ఫిలిం మేకింగ్ మీరు నేర్చుకోవాలంటే డెఫినెట్లీ 10 lakhs 15 lakhs పెట్టాలి. ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాలి. అండ్ మీకు అక్కడే దొరుకుతాయి ఏంటి పెద్ద పెద్ద కెమెరాస్ కానీ ఆ ఎక్విప్మెంట్స్ అక్కడే దొరుకుతాయి అన్నమాట. సో నేను రాక్ పెట్టడం కారణం ఏంటంటే నేను వెడ్డింగ్స్ ఇవన్నీ కాదు, ఫిలిం మేకింగ్ నేర్పించాలి అనే ఇంటెన్షన్తో మీలాగా ఎవరైతే ఏం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఒక పాత్ లాగా ప్లాన్ చేద్దామని. సో ఇక్కడ రాక్ సంబంధించి ఏంటంటే నేను కంప్లీట్గా ఫిలిం మేకింగ్ సంబంధించిన కోర్సెస్సే మేము టీచ్ చేస్తాం. అండ్ మా మెంటర్స్ కూడా ఏదో ఒక ఫిలిం చేసిన వాళ్ళే మేము పిలిచి మెంటర్షిప్ ఇప్పిస్తున్నారా? వాళ్ళు కంపల్సరీ ఒక మూవీకైనా వర్క్ చేయాలన్నమాట. సో ఆ మూవీస్ వర్క్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి మెంటర్షిప్ ఇప్పిస్తున్నా. అండ్ నేను కూడా కంప్లీట్గా స్టూడెంట్స్కి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నానో అది ఫిలిం మేకింగ్ సంబంధించి ఉంటుంది. కెమెరా యాంగిల్స్ కానీ, లైటింగ్ టెక్నిక్స్ కానీ, ఇవన్నీ కూడా. నేను అందులో వీడియోస్ చూసా, ఒకటి వాళ్ళతోనే టీంతోనే ఒక ఒరిజినల్ సాంగ్ని షూట్ చేయించి రీల్ లాగా వేసారు, అది కూడా మంచి రీచ్ వెళ్ళింది. అవునండి, మొత్తం దీని గురించి చూస్తున్నప్పుడు మొత్తం అన్ని చెక్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఫిలిం మేకింగ్ ఏ ఇన్స్టిట్యూట్స్ కూడా ఒక లైవ్ షూట్కి తీసుకెళ్ళి వాళ్ళకి అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు. ఇంపాసిబుల్ కూడా, అంతమందిని తీసుకెళ్ళి చేయడం ఎక్కడ జరగదు, ఇవ్వరు. బట్ మేము పెట్టుకున్న ప్లానింగ్ ప్రకారం ఏంటంటే లైవ్ షూట్లో వాళ్ళని తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఆ సెట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నమాట. సో ఆ సెట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్షన్ వాళ్ళతో మాట్లాడుకోవాలి, డైరెక్టర్లతో మాట్లాడుకోవాలి. అండ్ మాకు ఆ సర్కిల్ ఉంది కాబట్టి కొంచెం మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మా స్టూడెంట్స్ వస్తారు,
అండ్ వాళ్ళకు కూడా అది చాలా ఛాలెంజింగ్ ఉంది. ఐ మీన్ అందులో ఉండే టెక్నీషియన్స్కి రైట్. మేము బ్లూ స్క్రీన్ ఎందుకు యూస్ చేస్తున్నాం, గ్రీన్ స్క్రీన్ ఎందుకు యూస్ చేస్తున్నాం, ఎందుకు కెమెరాస్ ఈ యాంగిల్లోనే పెట్టాలి, ఎందుకు ఈ ఎక్విప్మెంట్ యూస్ చేయాలి అని స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి బయట మీకు ఎక్కడ దొరకదు. ఓకే. అది మీరు సినిమాలకు వర్క్ చేస్తే కానీ, అసిస్టెంట్గా వర్క్ చేస్తే కానీ మీకు ఆ ఎక్స్పీరియన్స్ రాదనమాట. అంటే ఈ ఫీల్డ్లోకి ఎవరైనా వద్దాం అనుకున్న వాళ్ళు చాలామంది సినిమాటోగ్రాఫర్స్ ఎడిట్ చేయరు, నేను ఓన్లీ సినిమాటోగ్రఫీ ఒకటే చేస్తానంటారు. అలాంటి వాళ్ళు ఎడిటింగ్ కూడా చేయడం, అంటే రెండు థింగ్స్ వాళ్ళకి ఒక స్కిల్గా ఉండడం ఎంత ఇంపార్టెంట్ అది? అండి, నా ఇనీషియల్ కెరీర్ ఎడిటింగ్తో స్టార్ట్ అయ్యింది. నేను ఇది ఎక్కడ చెప్పలే, నేను ఎడిటర్ నుంచి సినిమాటోగ్రాఫర్ అయ్యా, సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ని అయ్యా. ఓకే. ఇది రివర్స్లో జరగదండి. ఇప్పుడు మీరు డైరెక్టర్ అవుదాం అన్నారు అనుకుంటే మీరు సినిమాటోగ్రాఫర్ అవ్వలేరు, ఎడిటింగ్ కూడా సినిమాటోగ్రాఫర్ ఎడిటర్ అవ్వలేదు. సో ఇది రివర్స్ ప్రాసెస్ అనమాట యాక్చువల్లీ. ఎందుకంటే ఐ మీన్ ఎడిటర్కి సినిమాటోగ్రాఫర్ ఎందుకు కావాలి అంటే మీకు ఎడిటింగ్ చేయడానికి ఫుటేజ్ కావాలి. ఆ ఫుటేజ్ ఎవడిస్తాడు? సినిమాటోగ్రాఫర్ ఇస్తాడు. సో నేనేం సజెస్ట్ చేస్తాను అంటే మా స్టూడెంట్స్కి కూడా ఇన్ కేస్ మీరు సినిమాటోగ్రఫీ కానీ నేర్చుకుంటే డెఫినెట్లీ ఎడిటింగ్ నేర్చుకోండి. ఎందుకంటే మీరు ఏదైతే ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారో అది మీరు వేరే వాడి మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి? ఓకే. ఇప్పుడు ఎడిటింగ్ నీకు రాదు అనుకో, సపోజ్ ఓన్లీ సినిమాటోగ్రఫీ వరకు చేస్తావు, ఫుటేజ్ తీసుకుంటావు, మరి అది నువ్వు ఇన్స్టాగ్రామ్లో చూపించుకోవాలన్నా, ఎవరికైనా చూపించుకోవాలన్నా నీకు ఎడిటర్తో పని పడుతుంది కదా. మరి అది కూడా నువ్వే నేర్చుకుంటే నీ ఎగ్జిక్యూషన్ ఈజీ అయిపోద్ది కదా. సో మల్టిపుల్ వర్క్స్ నేర్చుకోవడం బెటర్ అని నా ఫీలింగ్. ఫిలిం మేకింగ్లో ఉన్నోళ్ళు ఒక్క దగ్గర ఆగిపోకుండా, ఇప్పుడు మీరు చూస్తే సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్, ఆయన మూవీస్ ఆయన ఎడిట్ చేసుకుంటారు. అది వింటేనే అసలు ఎలా రాబాబు అనిపిస్తుంది అసలు. చాలా చూడండి ఆ క్లారిటీ కూడా బేసిక్గా ఆయనకి తెలుసు, ఏం పెట్టాలి, ఏం తీసేయాలి అనే విషయం ఆయనకి తెలుసు. సో మీరు ఇన్ కేస్ ఒక గొప్ప ఎడిటర్ అయితే షూట్కి ముందే మీ సీన్స్ మీ మైండ్లో ఎడిట్ అయిపోతాయి. మీకు ఏం కావాలో మీరు అదే తీసుకుంటారు అనమాట. సో నాకు అది బేసిక్గా ఎడిటింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఏంటి నీకు ఏం కావాలి, ఏం వద్దు అనే విషయం నేను ముందే జడ్జ్ చేసుకోగలుగుతున్నాను అనమాట. ఒక ఎడిటర్కి ఉండాల్సిన 3 నాన్ నెగోషియబుల్ స్కిల్స్ ఇవి పక్కా ఉండాలి. చాలా కష్టం అలాగా. ఇంపార్టెంట్ నరేషన్ స్కిల్స్ ఉండాలండి ఎడిటర్కి. అంటే తను చేసింది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలిగే స్కిల్. ఇంకోటి ఏంటంటే ఇది బాగాలేదు అని వాడు చెప్పగలగాలి. ఐ మీన్ డైరెక్టర్ ఇప్పుడు ఏమైనా అంటాడా, లేకపోతే కష్టపడి తీసుకొచ్చారు వీళ్ళు, ఎన్నో ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసి ఆ ఫుటేజ్ని తీసుకొచ్చారు, ఇప్పుడు ఇది తీసేస్తే నన్ను ఏమైనా అంటారా, అవన్నీ పక్కన పెట్టి ఆ కథకి ఏం ఇంపార్టెంటో వాడు ప్రొడ్యూసర్తో అయినా డైరెక్టర్తో అయినా ఎక్స్ప్రెస్ ధైర్యంగా చెప్పగలగాలి. సో ఎడిటర్కి ఫస్ట్ ఉండాల్సిన స్కిల్స్ ఇవే. ఇక్కడ కానీ మొహమాట పడ్డారు అనుకోండి, ఆ ఒక్క డెసిషన్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. ఒకే ఒక సీన్ ఆ ఒక్క సీన్ తీస్తుంటే చాలా బాగున్నా అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో ఆ డెసిషన్స్ బేసిక్గా ఎడిటర్ చెప్పాలి. రైట్. ఎడిటర్కి పేషెన్స్ ఎంత ఇంపార్టెంట్ అసలు? వీళ్ళకి ఎందుకంటే నేను మా టీంతో ఏదైనా డిస్కషన్స్ అయినప్పుడు, బాయ్స్తో రీల్స్ అయి ప్లాన్ చేసినప్పుడు, టీజర్ కదా ప్లాన్ చేసినప్పుడు, నాకు ఫైనల్ ప్రోడక్ట్ దగ్గర చూపిస్తారు. స్టార్టింగ్ అంతా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. నేను అప్పుడు లాస్ట్లో నాకు ఇది మ్యూజిక్ ఏదైనా మారిస్తే బాగుంటుంది అంటే వీళ్ళు కోపంలో వచ్చేస్తే ఫుల్గా వాళ్ళ ఫేస్లో తెలిసిపోతుంది. అంటే బయటకి ఎక్స్ప్రెస్ చేయరు, వీళ్ళకి చాలా కోపం వచ్చింది, ఆయన చాలా కష్టంగా ఇష్టం లేకపోయినా మ్యూజిక్ చేంజ్ చేయడం అలాంటివన్నీ చేస్తుంటారు కదా. సో అందుకే ఎడిటర్కి పేషెన్స్ ఎంత ఇంపార్టెంట్? బేసిక్గా ఎడిటర్కి ఉండే పేషెన్స్ నాకు తెలిసి ఈ ఫిల్మ్ మేకింగ్ అసలు ఎవరికి ఉండదండి. ట్రూ, చాలా పేషెన్స్గా ఉంటారు. ఎందుకంటే ఎవ్రీ క్లిప్ వాళ్ళు అబ్జర్వ్ చేయాలి. ఏ క్లిప్లో ఏ ఫుటేజ్ వస్తుంది, అది ఎక్కడ ఏమవుతుందో కూడా వాడు ప్రతిదీ చూసుకోవాలన్నమాట. చూసింది 100 సార్లు చూడాలి, చూసిందే మళ్ళీ చూడాలన్నమాట. ఇన్ కేస్ మీకు పేషెన్స్ లేకపోతే ఎడిటింగ్ జాబ్ అనేది చెయ్యొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే స్ట్రైట్ అవే కూర్చొని నో వన్ వాంట్స్ టు బికమ్ అన్ ఎడిటర్ అంటే అంత కూల్ జాబ్ ఏం కాదు అది. నేను ఒక ఎడిటర్ నేను చెప్పుకునేంత కూల్ జాబ్ ఏం కాదు. ఐ ఫీల్ పీపుల్ హూ కమ్ ఇన్ టు దిస్ స్పేస్ చాలా ప్యాషన్, చాలా లవ్తో ఆ స్పేస్లోకి వస్తారు డెఫినెట్గా. బికాజ్ ఎందుకంటే నేను మా టీంని చూస్తుంటాను కదా, నాకు అనిపిస్తుంటుంది వీళ్ళు ఇన్ని అవర్స్ కూర్చోకుండా లెగరు, రూమ్లో నుంచి బయటికి రారు, అరే ఎలా రా వీళ్ళు ఉండగలరు అంటే
ఓన్లీ ఎవరికైతే ఆ సెగ్మెంట్లో చాలా లవ్ అండ్ ప్యాషన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆ జాబ్ చేయగలరు. ఇప్పుడు మనం ఇంత కాంటెంట్ చూస్తున్నాం అని అంటే వన్ ఆఫ్ ద గ్రేట్ ఎడిటర్స్కి చాలా ఇవ్వాలి. బికాస్ ఇంత ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. యూట్యూబ్లో ఎవ్రీ 1 hourకి 500 hours ఆఫ్ కాంటెంట్, ఎవ్రీ 1 minuteకి 500 hours ఆఫ్ కాంటెంట్ అప్లోడ్ అవుతుంది. అవును, ఎంత మనం షూట్ చేసి ఏం చేసినా కూడా ఎడిటర్స్ ఎడిట్ చేసి దాన్ని ప్రొడ్యూస్ చేయడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇప్పుడు ఈ క్రియేటర్ ఎకానమీలో ఎడిటింగ్ అనేది చాలా బాగా బూస్ట్ అవుతుంది. అండ్ అది ఇంకొక గ్రేట్ థింగ్. అండ్ మనం చూస్తే మన కేజీఎఫ్ మూవీకే కదా 1 cinema ఫ్యాన్ ఎడిట్ చేస్తే నెక్స్ట్ దానికి ఎడిటర్గా అతనే తీసుకున్నారంటే ఇట్స్ గ్రేట్. చాలా చాలా చిన్న టీనేజర్, 20 below 20 ఆ రేంజ్లోనే ఉన్నాడు. గొప్ప సినిమాకి ఎడిటర్ అయ్యాడు. ఎప్పుడు డైరెక్టర్స్ విజన్ చూస్తారు అనమాట. అంటే అసలు ఏం లేని కంటెంట్ని కూడా ఒక ఎడిటరు ఉన్న కంటెంట్లా చూపించినాడు, అది గొప్ప ఎడిటర్ అవుతుంది. స్కిల్ అది. మేము కూడా కొన్నిసార్లు అనుకుంటారు దీన్ని ఎలా లేపాలి, దీన్ని ఏం చేయాలంటే అలాంటప్పుడు మనం అంతా మన జాబ్ అయిపోయిన తర్వాత కొన్నిసార్లు తెలిసిపోతుంది కాంటెంట్లో. అప్పుడు నెక్స్ట్ థింగ్ మనకున్న ఓన్లీ హోప్ ఎడిటర్. వాడికి మన ప్రాబ్లమ్ని జెన్యున్గా చెప్తే వాడు ఏం లేదని కూడా ఏం ఉండేదానిలో చూపించడం అది చాలా గ్రేట్ స్కిల్. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో అది టఫెస్ట్ జాబ్. మీరు అబ్జర్వ్ చేయండి, మూవీస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరుగుతాయి కదా, ప్రతి టెక్నీషియన్ వస్తాడు, ఎడిటర్ ఒక్కడే మీకు కనిపించడు. రైట్. ఎందుకంటే వాడు ఇంకా అక్కడ కష్టపడుతూనే ఉంటాడు. సినిమా రిలీజ్ అయ్యే వరకు తను కష్టపడుతూనే ఉంటాడు. లాస్ట్ మినిట్ చేంజెస్ ఉంటాయి. సో వాళ్ళకి పేరు సెకండరీ, వర్కే ప్రైమరీ అన్నమాట. అదే నిజం. అండ్ ఎడిటర్స్కి చేంజెస్ చెప్తే ఎందుకు కోపం వస్తుంది అంటే లైక్ అంటే ఈవెన్ ద స్మాల్ చేంజ్ చాలా కోపం వస్తుంది కదా. అంటే లైక్ ఏముంటుంది రీజన్? అంటే ఇప్పుడు మనము ఫస్ట్ నుంచి ఏదైనా ఒక బిల్డింగ్ని కట్టడానికి బేసిక్స్ పునాది నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తాం కదా. మీరు ఆ కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం ప్లాన్ మార్చండి అని అంటే కట్టేసిన తర్వాత వాడు ఎలా ఫీల్ అవుతాడు? బేసిక్గా ఎడిటింగ్ కూడా ఫస్ట్ నుంచి బిల్డ్ చేసుకుంటూ వస్తారు కదా. ఎప్పుడైతే మీరు చిన్న చేంజ్ చెప్తారో అది మళ్ళీ ఫస్ట్ నుంచి బిల్డ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఆ ఒక్కటి ఇబ్బంది పడతారనమాట. ఓకే, ఇప్పుడు మీరు టీజర్ కట్ చేస్తారు కదా, మీరు టీజర్ కట్ చేసినప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ, మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ 1.5 minute టీజర్ నేను ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఎలా అయితే వర్కౌట్ అవుతుందని మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు చాలామంది ఏంటంటే దాన్ని మెయిన్ వీడియోకి వదిలేద్దామని చూసుకుంటారు. ఏంటి ఇది రివీల్ అవ్వకూడదు, ఇది కనిపించకూడదు అని చెప్పి దాన్ని మెయిన్ వీడియోకి వరకు ఆపుతారు అనమాట. నేను ఏదైతే చూపించుకోవడం అనుకుంటానో ఫస్ట్ టీజర్లో అదే వదిలేస్తా. ఎందుకు? వాడికి ఇంట్రెస్ట్ కలగాలి కదండి. ఇప్పుడు నేను ఒక ప్రాజెక్టు నేను ఎందుకు చూడాలి, ఆ పలానా వీడియో నేను ఎందుకు ఓపెన్ చేయాలి? నాకు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటేనే కదా. నీకు తెలుసు నీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏముంటుందో. సో నేను ఫస్ట్ అదే వదిలేస్తా. ఇప్పుడు మీరు రీసెంట్గా కోయిలా కూడా చూసుకుంటే ఆ అమ్మాయి ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్ కింద మారుతుంది. ఇది నేను ముందే చూపించా వాడికి. ఒక అమ్మాయి సైలెంట్గా ఉన్న అమ్మాయి ఎక్స్ట్రోవర్ట్ అయితే ఏంటి అనే దాంట్లో వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్తో చూసారనమాట. సో మీరు తీస్తున్న కంటెంట్లో ఏంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ కొన్ని దాయాలండి. కొన్ని దాయాలి, కొన్ని వదిలేయాలన్నమాట. సో ఏం వదలాలి అనేది బేసిక్గా ఆ టీజర్లో ప్లాన్ చేసుకోవాలి. అండ్ నేను ఇప్పుడు చూస్తూ ఉంటాను చాలా కొంతమంది టీజర్స్ ఏదో పెట్టాలి కదా అని చెప్పి ఏవైతే హైలైట్ పాయింట్స్ ఉంటాయో పట్టుకొచ్చి పెట్టేస్తారు తప్ప అందులో ఒక స్టోరీ నెరేషన్ అది చాలా తక్కువ ఉంటుంది. ఇది అంతా నేను అబ్జర్వ్ చేసింది కాదు, నేను మా టీంతో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు చెప్తూ ఉంటారు అనమాట. లైక్ మీరు ఎందుకు ఇలా చేశారు, అలా ఎందుకు చేశారు అని అంటే వాళ్ళందరూ హై పాయింట్స్ పెడతారు, పెట్టి ఏదో కలుపుతారు. అంటే లైక్ స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అయింది, మధ్యలో ఇది ఎందుకు వచ్చింది, తర్వాత మళ్ళీ ఇలా ఎందుకు వచ్చింది అనే కన్నా ఒక స్టోరీ వైస్లో వెళ్ళాలి. ఫస్ట్ 1 minute అంటే మా టీం ఎలా ప్లాన్ చేస్తారంటే మాకు ఏదో చెప్తుంటాడు అనమాట. ఫస్ట్ 1 minute నేను ఇది చూపిద్దాం అనుకుంటాను, తర్వాత 45 seconds ఇది చూపిద్దాం అనుకుంటాను, ఇందులో ఏం చూపిద్దాం అనుకుంటానో అన్ని ఈ ఎమోషన్లో అవి అక్కడే రావాలి, ఇందులో ఏం చూపిద్దాం అనుకుంటున్నాం అన్ని ఫస్ట్ దాంట్లోనే రావాలి. రెండు మళ్ళీ ఏం మిక్స్ అవ్వకూడదు. బికాజ్ మ్యూజిక్ కలాలి, ఎలిమెంట్స్ కలాలి అన్నీ కదా, అది ఎంత ఇంపార్టెంట్. అలా ఒక ఎడిటర్ మీతో ట్రావెల్ అవుతున్నప్పుడు డెఫినెట్లీ ఆ హైస్ లోస్ ఆయనకి అర్థమైపోతాయి. ట్రూ, ఇది ఇలా చెయ్యాలి అలా చేయాలి అనేది అర్థం. ఆ సింక్ లేనప్పుడే ప్రాబ్లం వస్తుందండి. ఇనీషియల్గా నాకు తెలిసి మీకు ఇద్దరికి ప్రాబ్లం వచ్చి ఉంటుంది. ఫస్ట్ టైం లైన్ మీదకి వెళ్ళే ముందు రోజుకి ఒక డే అంతా బుక్ వెన్న మీద ఎలా చేద్దాం అలా చేద్దాం ఈ డిస్కషన్లోనే ఎక్కువ టైం అయిపోయింది. ఈ ఇండిపెండెంట్ సాంగ్స్లో ఎంత ఎక్కువ బడ్జెట్ పెట్టి ప్రొడక్షన్కి ఎంత కాస్ట్ ఎక్కువ అంటే లైక్ 20, 30, 40, 50 lakhs అలా పెట్టి గ్రాండియర్ ఎక్స్పీరియన్స్తో తీస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఇలా ఏమైనా ఉందా నోషన్?
లేదా లో బడ్జెట్లో కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్ తీయొచ్చా? అంటే డిపెండ్స్ అండి. ఇప్పుడు 50 lakhs ఎందుకు అవుతాయి అంటే, ఇప్పుడు మల్టిపుల్ లాంగ్వేజెస్లో చేయాలనుకోండి, సపోజ్ 10 lakhs ఒక లాంగ్వేజ్ మీద అయితే ఇంకో 10 lakhs వేరే లాంగ్వేజ్ మీద అవుతుంది. సో అలాగా 50 lakhs వేరే వేరే లాంగ్వేజెస్ మీద జరుగుతాయి. అండ్ ఆ ఆర్టిస్టులు కూడా టాప్ ఆర్టిస్టులను తీసుకుంటే జరిగే ఖర్చు అది. ఐ మీన్ ఇప్పుడు మన తెలుగులో సిద్ధి శ్రీరామలు, రైట్, హిందీలో అర్జిత్ సింగ్, ఇలా తీసుకుంటే అవుతుంది. బట్ నేనేం చెప్తానంటే, మనం ఒక్క లాంగ్వేజ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మిగతా లాంగ్వేజెస్ వాళ్ళు మన సాంగ్ వినాలి. రైట్. ఇప్పుడు మనం ఎందుకు తమిళ సాంగ్స్ ఎందుకు వింటున్నాం? మనకు లాంగ్వేజ్ రాదు కదా, మీన్ సౌండింగ్ బాగుంది, వైబ్ అవుతున్నాం. సో అలాగే మన తెలుగు సాంగ్స్ వాళ్ళు కూడా వింటారు ఇన్ కేస్ బాగుంటాయి. సో తక్కువ ఖర్చు పెట్టుకో, దాని మీదే నీ కాన్సన్ట్రేషన్ ఉండాలి. అప్పుడు దాని నుంచి నీకు రెవెన్యూ వస్తే అప్పుడు మనం ఆలోచించాలి వేరే లాంగ్వేజెస్ కోసం. సో ఇలాగ 50 lakhs పెట్టుకున్న సాంగ్స్ కూడా నేను చేశా. ఐ మీన్ 50 lakhs మళ్ళీ తిరిగి రావాలి అంటే ఆల్మోస్ట్ మీరు ఒక మినిమం ఒక 300 to 400 million కొడితే రెవెన్యూ వైస్ వస్తుంది. ఐ మీన్ అది ఒక పార్ట్ అనమాట బేసిక్గా. ఇప్పుడు 2 lakhs 3 lakhs పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చూస్తారు. ఐ మీన్ డబ్బులు లేకపోయినా సరే లొకేషన్స్ అన్నీ కూడా లైవ్ లొకేషన్స్కి వెళ్ళిపోయి చేస్తారు. సో మీకు లైవ్లీగా ఉంటాయి అన్నీ. ఈ 50 lakhs ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సెట్స్లో తీస్తారు. అర్థమైందా? మనం దేనికి కనెక్ట్ అవుతాం? ఈ న్యాచురాలిటీకి కనెక్ట్ అవుతాం అనమాట. సో అలాగా 2 lakhs పెట్టి ఆల్మోస్ట్ 8 crores సంపాదించిన మ్యూజిక్ వీడియోస్ ఉన్నాయి. ఇందులో అంత మనీ ఉందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెంట్ సాంగ్స్లో ఎంత మనీ ఉంది అంటే, ఇప్పుడు మీరు తీసిన సాంగ్స్లో ద బిగ్గెస్ట్ మనీ మేకింగ్ సాంగ్ ఏముంది? బుల్లెట్ బండి సాంగ్ అండి. బుల్లెట్ బండి సాంగ్ ఆల్మోస్ట్ 470 or 480 million ఉంది. రైట్. దాని ఒక కాస్ట్ వచ్చేసి నాకు ఐ మీన్ మాకు ఆల్మోస్ట్ 3 to 4 lakhs అయింది. ఏంటి విలేజ్లో తీసాము, అది విలేజ్లో తీసాము. అండ్ సాంగ్ అంతా కలిపి 4 lakhs మించి అవ్వలే. బట్ అంటే నాకు తెలిసి ఐ మీన్ మ్యూజిక్ రైట్స్ ఏదైతే చెప్పానో, మ్యూజిక్ రైట్స్ వీడియో రైట్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక 8 CR వరకు సంపాదించుంటారు. ఎందుకంటే 470 million views మీకు మ్యూజిక్లో దీనికి డబుల్ త్రిబుల్ ఉంటుంది. ఓకే. మ్యూజిక్ రైట్స్ నుంచి అంటే ఆ మ్యూజిక్ రైట్స్ కూడా ఎన్ని ప్లేస్ ఉంటే దాన్ని బట్టి రెవెన్యూ జనరేట్ అవుతుంటుందా? ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇప్పుడు యూట్యూబ్లో మనకు రెవెన్యూ ఎలా వస్తుంది? ఆర్పిఎం బట్టి ఎన్ని వ్యూస్, యాడ్స్ బట్టి వస్తుంది. మరి మన సాంగ్ విన్నప్పుడు కూడా మనకి మధ్యలో యాడ్స్ వస్తున్నాయా? రైట్. అలాగా వాళ్ళకి రెవెన్యూ అక్కడి నుంచి వస్తుంది అనమాట. అండ్ యూట్యూబ్లో వచ్చేంత రెవెన్యూ అక్కడ ఉండకపోవచ్చు, కానీ రిపీట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఐ మీన్ లాంగ్ రన్లో ఎక్కువ ఉంటుంది అనమాట అది. ఓకే. సో 50 lakhs పెట్టి ఐ మీన్ మేము వార్నింగ్ ఇస్తూ ఉంటాం, అంత పెట్టద్దు అంటే లైక్ వాళ్ళు ఇస్తే ది బెస్ట్ ఇద్దాం, పాన్ ఇండియా ఇచ్చేసేద్దాం అని చెప్పేసి దిగిపోతారు. అలాంటి లాస్ అయినవి కూడా ఉన్నాయి. ఐ మీన్ లాస్ కూడా కాదు, పెట్టినవి వచ్చేసాయి వాళ్ళకి. ఓకే. అంటే అంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావాలి, పెట్టినవి వచ్చేసాయి. బట్ దానికి మించి అయితే రాలా. ఇప్పుడు ఎవరైనా ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళు ఇండిపెండెంట్ పీపుల్, యంగ్స్టర్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళ వర్క్ని వాళ్ళు ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఏదర్ వే ఆర్టిస్టులు కానీ సినిమాటోగ్రాఫర్స్, ఎడిటర్స్ అందరూ వాళ్ళు గ్రూప్ ఆఫ్ పీపుల్ పొగులయ్యి చేద్దాం అనుకుంటే ఒక సేఫ్ బెట్లో ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి మొత్తం సాంగ్ ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ ఫైనల్ ప్రొడక్ట్ వరకు ఎంత బడ్జెట్లో చేసుకొని చేస్తే జస్ట్ ప్రూవ్ దేర్ స్కిల్ ఎంత బడ్జెట్? ఇనీషియల్గా బేసిక్గా 10 lakhs ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎవరు ఇవ్వరు. సో నేనేమంటానంటే ఇనీషియల్గా 1 lakh 2 lakhsలోనే మీరు ఒక ప్రాజెక్ట్ చేసి అది సక్సెస్ అయ్యి నేను ఇది చేసా, ఇంత రెవెన్యూ దానికి జనరేట్ అయ్యింది అని మీరు చూపించుకోగలిగితే అక్కడి నుంచి మీకు డబుల్ త్రిబుల్ రెవెన్యూస్ రావడం స్టార్ట్ అవుతాయి. మీన్ ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ముందు ప్రూఫ్ ఉండాలి, నేను ఇంత పెట్టాలి అంటే నువ్వు ముందు ఏం చేసావు అనే క్వశ్చన్ ఫస్ట్ ఇనీషియల్గా వస్తుంది. ఆ క్వశ్చన్కి మేము మా డబ్బులు మేమే పెట్టుకోవాల్సి వచ్చింది అనమాట. ఓకే. సో ఎప్పుడైతే మేము కొట్టామో ఆల్మోస్ట్ మేము పెట్టిన తట్టుకోలేదో చూస్తున్న సాంగ్స్ కూడా ఒక్కొక్క సాంగ్కి హార్డ్లీ 3 lakhs అయ్యింది అనుకుంటా నాకు. ఇవన్నీ 3 lakhsలో షూట్ చేస్తారా? 3 lakhsలో అయింది. అక్షరాల ఒక్కొక్క సాంగ్ మీద 70 to 80 lakhs రెవెన్యూ జనరేట్. ఓ గ్రేట్. ఓకే. సి ఐ మీన్ మీరు ఒక సాంగ్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే హాఫ్ ఆఫ్ ద లైఫ్ మీకు సెటిల్ అయిపోయినట్టు.
మంచి ఆపర్చునిటీస్ కూడా ఓపెన్ అవుతాయి. ఇయర్స్ మీరు చూసుకోకర్లేదు. కానీ మేమేం చేస్తున్నాం, ఇందులో వచ్చిన రెవెన్యూ ఇంకో సాంగ్కి యూటిలైజ్ చేస్తున్నాం అనమాట. సో అలాగా చేసుకుంటూ వచ్చాం. ఐ మీన్ ఆల్మోస్ట్ ఒక 30 to 40 సాంగ్స్ అలా చేసుకుని వచ్చినవి ఉన్నాయి, మధ్యలో ప్రొడ్యూసర్స్ వచ్చినవి కూడా ఉన్నాయి. బట్ ఇనీషియల్ స్టెప్స్ మీరు ఇన్వెస్ట్ చేయడానికి చూసుకోండి, లేదా మీ పేరెంట్స్ నుంచి అమౌంట్ తెచ్చుకొని దాని మీద పెట్టండి. తర్వాత మీకు ప్రొడక్షన్ వాళ్ళు అప్రోచ్ అవుతారు. మీకు ఎంత రెవెన్యూ ఇవ్వాలి అనేది మీరు చేసే ముందు ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రూఫ్ ఆఫ్ వర్క్ లేనిది ఎవరు ఛాన్స్ ఎవరు ఆపర్చునిటీ రాదు. బికాజ్ ఎందుకంటే అందరూ అంటారు వీళ్ళు జస్ట్ బుక్ చూసి బుక్ కవర్ చూసి జడ్జ్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ వరల్డ్ అంతా అలానే ఉంది. అలాంటప్పుడు మన బుక్ కవరే మనం బాగా రెడీ చేసుకోవాలి. అండ్ ఎవరు ఫ్రీగా తినే ఛాన్స్ ఎవరికి రాదు. ఎవరు దట్స్ హార్ష్ రియాలిటీ. అవును. ఇప్పుడు మేము మొత్తం చేసిన ఎంటైర్ పీపుల్లో వీళ్ళతో చేస్తే నాకు చాలా నచ్చుతుంది, వీళ్ళతో రిపీటెడ్గా చేయాలనిపించేలా పర్సన్ ఎవరున్నారు? మీకు ఆల్రెడీ తెలుసు. నైస్. మీకు ఇప్పటి వరకు ఈ ప్రొఫెషన్లో కానీ ఈ ఫేస్ ఆఫ్ లైఫ్లో ఈ లాస్ట్ 10 yearsగా మీరు విన్న, మీకు ఎవరైనా ఇచ్చిన బెస్ట్ అడ్వైస్ ఏముంది లైఫ్లో? నాకు విజయబుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా, నాకు ఐ మీన్ ఫ్రెండ్, టీచర్ అన్నీ ఆయన. ఓకే. ఎందుకు అంటే ఆయన ఆల్రెడీ సినిమాల్లో చూసి వచ్చేసారు. ఐ మీన్ ఆయన 2012-13 ఆ టైం నుంచే ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. సో మనం ఎలాగా సస్టైన్ అవ్వగలం అనేది ఆయనకు తెలుసు. సో ఆయన నాకు ప్రతిదీ చెప్పేవాడు అన్నమాట. ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, ఇలా ఉంటేనే అది జరుగుద్ది అని చెప్పేసి. అలా చెప్పినట్లు వన్ బెస్ట్ అడ్వైజ్, నువ్వు ఏదైతే అనుకుంటావో అది వచ్చిన వరకు బయట పెట్టద్దు. ఓకే. ఎంతవరకైనా తెగించు, నీకేం కావాలి నీకు తెలిసినప్పుడు దాన్ని ప్రిపేర్ చేసుకున్నాకే అది నువ్వు మీడియాలోకి తీసుకురా. సో ఆయన దాంట్లో నాకు అది చాలా ఇష్టం. కాంప్రమైజ్ అయ్యి ఏది రిలీజ్ చేయాలి. ఏది కాంప్రమైజ్ అవ్వద్దు, నీకేం కావాలో నువ్వు అది తెచ్చుకో. సో దానివల్లే నాకు తెలిసి నేను చేసిన మ్యూజిక్ వీడియోస్లో లైక్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది మీకు కనిపించదు అనమాట. మీ ఎంటైర్ లైఫ్లో మీరు నేర్చుకున్న 3 బెస్ట్ లైఫ్ లెర్నింగ్స్? నేను ఎప్పుడూ నువ్వు గ్రో అవ్వడం కన్నా నువ్వు కింద పడిపోవడమే గొప్ప అని చెప్తా. ఎందుకంటే మీరు గ్రాఫ్ ఇలా పైకి లెగాలి అంటే ఖచ్చితంగా అది కింద పడితేనే మీకు లెగుస్తుంది అనే విషయం మీకు తెలుస్తుంది కదా. సో నా లైఫ్లో కూడా నేను ఏదైతే కింద పడ్డానో నన్ను ఐ మీన్ ఆ బౌన్స్ బ్యాక్ అంటారు చూడండి, మీరు బాల్ కింద కొట్టినప్పుడు ఎలాగైతే పైకి లెగుస్తుందో, సో ఆ కింద పడింది ఎప్పుడు కూడా మీరు నెగిటివ్గా తీసుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అక్కడితో అక్కడ ది ఎండ్ అనే కార్డు పెట్టకుండా లైక్ దాని నుంచి లెసన్స్ నేర్చుకోవాలి. అప్పుడే మీకు ఆ గ్రాఫ్ పెరుగుద్ది అనమాట. సో మేజర్గా నా లైఫ్లో అన్ని అప్స్ అండ్ డౌన్సే ఉంటాయి అనమాట. నైస్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ యాడింగ్ దిస్ వాల్యూ టు తెలుగు కనెక్ట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. ఈ మొత్తం పాడ్కాస్ట్లో మీకు ఏ సెగ్మెంట్ బాగా నచ్చిందో కింద కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ ఎలాంటి గెస్ట్లను తీసుకొద్దామో కింద కమెంట్స్లో సజెషన్స్ ఇవ్వండి. సీ యూ ఆన్ నెక్స్ట్ ఫ్రైడే విత్ అనదర్ ఎపిసోడ్ ఆన్ తెలుగు కనెక్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.